Hi, hello. Welcome to Gautama Gurukul, your winning partner in mastering competitive exams. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ క్లియర్ చేశారో వాళ్ళందరికీ హ్యూజ్ కంగ్రాచ్యులేషన్స్. మీ ప్రిపరేషన్ జర్నీలో ఒక పార్ట్ అయ్యేందుకు మన ఛానల్ అయితే తీసుకొచ్చింది మాక్ టెస్ట్. ఈ మాక్ టెస్ట్లు అనేవి హై క్వాలిటీ కంటెంట్తో అయితే క్రియేట్ చేశాను. అందుకే వీడియోస్ చేయడం అనేవి డిలే అయ్యింది. సో ఈ మాక్ టెస్ట్లో మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్స్లో వచ్చిన కాన్సెప్ట్స్ అండ్ ప్యాటర్న్స్ అయితే కవర్ అవుతాయి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్ని బేస్ చేసుకొని, అంటే ప్రీవియస్ ఇయర్స్ ట్రెండ్ అనాలిసిస్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని కొన్ని న్యూ మోడల్స్ కూడా యాడ్ అయితే చేశాను. ఈ మాక్ టెస్ట్లు అనేవి మీ రివిజన్ పర్పస్గా 100% అయితే ఖచ్చితంగా యూజ్ అవుతాయి. సో లెట్స్ డైవ్ ఇన్ టు టుడే సెషన్, ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ మాక్ టెస్ట్. సో చూద్దాం. మెయిన్స్‌లో మనకి ప్రిలిమ్స్‌కి, మెయిన్స్‌కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ఏంటి అని చెప్పేసంటే, దాని యొక్క డైరెక్షన్స్ అనేది ఖచ్చితంగా మనం చదవాలి. ఎందుకు అని చెప్పేసనంటే, మనకి ప్రిలిమ్స్‌లో అనుకో అయితే ఎర్రర్‌ని మార్క్ చేయడం ఒకటో ఏదో ఒకటి ఉంటుంది. కానీ మెయిన్స్‌కొచ్చేసరికి ఎలా ఉంటుంది అని చెప్పేసంటే, గ్రామటికల్ ఇవాల్యుయేషన్ చేయాలి. వాడిచ్చిన దాన్ని బట్టి ఆప్షన్స్ మనం పెట్టాలి. లైక్ 4 సెంటెన్సెస్ ఇస్తాడు. ఐదర్ 1 కరెక్ట్, 2 కరెక్ట్, 2 అండ్ 3 ఆర్ ఇన్‌కరెక్ట్ అని చెప్పేసని ఇస్తాడు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అండ్ ఐడెంటిఫై చేయాల్సింది ఏంటి అని చెప్పేసంటే డైరెక్షన్స్. ఫస్ట్ క్వెషన్ వర్డ్ యూసేజ్‌లో క్వెషన్ కాబట్టి ఈజీ వన్. మెయిన్స్ అటెంప్ట్ చేసే వాళ్ళకి నా యొక్క టిప్ అనుకోవచ్చు, ట్రిక్ అనుకోవచ్చు, లేకపోతే ఏదన్నా అని చెప్పేసననుకోండి. సో ఫస్ట్ మనం ఏదైతే ఆన్సర్ చెయ్యాలి అని చెప్పేసననుకున్నామో, అంటే మనం ఆన్సర్ చేయాల్సిన క్వెషన్ కూడా తెలియాలి. అదే విధంగా మనం ఏ క్వెషన్ అయితే వదిలేయాలో, ఓకే. అంటే సినిమాలో డైలాగ్ ఉంటది కదా! ఎక్కడ తగ్గాలో కాదు, ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో అని చెప్పేసంటారు. అలాగా. సో, మనం ఏదైతే వచ్చిందే ఆన్సర్ చేస్తామో, మనకి తెలియంది, మనల్ని టైమ్ వేస్ట్ చేయడానికి పెట్టింది, అంటే మనల్ని టైమ్ వేస్ట్ చేసే క్వెషన్ వదిలేయడం కూడా నేర్చుకోవాలనమాట. సో, ఫస్ట్ క్వెషన్ అయితే ఈజీ వన్. వర్డ్ యూసేజ్‌లో క్వెషన్. సో, మెయిన్స్ ప్యాటర్న్‌లో అయితే ఇలానే ఇస్తాయి. అంటే 3 వర్డ్స్ అండ్ 3 బ్లాంక్స్. లేదు అని చెప్పేసంటే 3 బ్లాంక్స్‌లో ఫిట్ అయ్యే విధంగా 1 ఉంటుంది. సో, ఖచ్చితంగా దీని నుంచి అయితే 2 క్వెషన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇది ఆన్సర్ చేయడానికి జస్ట్ వొకాబ్ అయితే కొంచెం హై క్వాలిటీ వొకాబ్ అయితే మెయింటైన్ చేయాలి. వొకాబ్ అండ్ సర్ఫేస్ లెవెల్ గ్రామర్ అయితే యూజ్ చేస్తే ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. సో, చూద్దాం ఫస్ట్ ఏంటి అని చెప్పేసనంటే, సో, చూద్దాం ఫస్ట్ క్వెషన్ చూద్దాం. చూద్దాం. ఏ సెంటెన్స్ గివెన్ బిలో 3 బ్లాంక్స్ ఏమిచ్చారు? 3 బ్లాంక్స్ ఇచ్చారు. ఆల్సో గివెన్ బిలో ఆర్ ద 3 ఆప్షన్స్ విచ్ ఆర్ యూజ్డ్ కరెక్ట్‌లీ కెన్ మేక్ ద సెంటెన్స్ మీనింగ్‌ఫుల్ అండ్ గ్రామటికల్లీ కరెక్ట్. ఓకేనా? అంటే కింద ఇచ్చిన వర్డ్స్‌ని యూజ్ చేస్తే మనం ఈ సెంటెన్స్‌ని ఎలా తయారు చేయొచ్చు? మీనింగ్‌ఫుల్‌గా, అదేవిధంగా గ్రామటికల్లీ కరెక్ట్‌గా మనం చేయొచ్చు. సో, చూద్దాం. ద ఎసెంట్రిక్ ప్రొఫెసర్స్ లెక్చర్ వర్ ఆఫెన్ ఫిల్డ్ విత్ డాష్ అనెక్డోట్స్ లీవింగ్ స్టూడెంట్స్ బోత్ డాష్ అండ్ డాష్. ఓకే. ఫస్ట్ మనకి సెంటెన్స్ యొక్క మీనింగ్ తెలియాలి. అంటే సెంటెన్స్ యొక్క మీనింగ్ ఇన్ ద సెన్స్ అది పాజిటివ్‌లో ఉందా? నెగెటివ్‌లో ఉందా? తెలియాలి అని చెప్పేసంటే కొంచెం ఆహ్, వొకాబులరీ మీదైతే కొంచెం పట్టయితే ఎక్కువే ఉండాలి. ఎసెంట్రిక్ ప్రొఫెసర్. ఏంటి ఎసెంట్రిక్ ప్రొఫెసర్ అంటే మీనింగ్ ఏంటి? అంటే అందరిలాగా ఉన్నాడనా? లేకపోతే ఎసెంట్రిక్ చాలా యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉన్నాడనా? నో. అంటే అన్‌యూజువల్ వేలో ఉన్నారు అని చెప్పేసని అర్థం. అంటే కొంచెం అసాధారణంగా ఎసెంట్రిక్ ప్రొఫెసర్స్ లెక్చరర్ ఆఫెన్ ఫిల్డ్ విత్ డాష్ అనెక్డోట్స్ అని చెప్పేసంటే మనం కోడింగ్, డీకోడింగ్ అని చెప్పేసి అంటాం కదా! అంటే కోడెడ్ వర్డ్‌లో ఉన్నాయి. లీవింగ్ స్టూడెంట్స్ బోత్ అండ్ బోత్. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి మీనింగ్ చూద్దాం. ఇసోటెరిక్. సో, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి మనకి యాడ్జెక్టివ్ అవుతుంది. ఏంటి ఇసోటెరిక్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే, సో, అందులో ఏదన్నా ఏమంటారు కోడెడ్ వర్డ్స్ అని చెప్పేసి అంటాం కదా! అదనమాట. అంటే రహస్యమైన లేకపోతే మనం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండే వర్డ్స్‌ని మనం ఇసోటెరిక్ అని చెప్పేసి అంటాం. ఎందుకు అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది? బికాజ్ ఇట్ ఈస్ ఇన్ కోడెడ్ వర్డ్. నెక్స్ట్ బివిల్డర్డ్ అని చెప్పేసి అందాం. ఏంటి బివిల్డర్డ్ అని చెప్పేసనంటే యాడ్జెక్టివ్, ఇది కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్. బివిల్డర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే పర్‌ప్లెక్స్‌డ్. పర్‌ప్లెక్స్‌డ్ అంటే మీనింగ్ ఏంటి? పజిల్డ్ అని చెప్పేసి అంటాం కదా! అది. పజిల్డ్, పర్‌ప్లెక్స్‌డ్, ఓకే. బివిల్డర్డ్ అది. నెక్స్ట్ ఎంథ్రాల్డ్. ఎంథ్రాల్డ్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసనంటే ఫ్యాసినేటెడ్ అని చెప్పేసంటాం. క్యాప్టివేటెడ్, ఫ్యాసినేటెడ్ అని చెప్పేసనంటాం. అంటే ఏంటి? మెస్మరైజ్ అవ్వడం. అంటే మనం దానికి అట్రాక్ట్ అవ్వడం అని చెప్పేసని అర్థం. ఈ 3 వర్డ్స్‌కి మీనింగ్స్ తెలుసుకున్నాం కదా! చూద్దాం ఇప్పుడు. ద ఎసెంట్రిక్ ప్రొఫెసర్స్ లెక్చర్స్ వర్ ఫిల్డ్ విత్ డాష్ అనెక్డోట్స్. అంటే ఎలా ఫిల్ అయ్యున్నాయి? సో, కోడ్స్‌తో అయితే ఫిల్ అయ్యున్నాయి అని చెప్పేసనన్నారు. ఓకే. ఎలా ఫిల్ అయిన ఎనక్డోట్స్ అని చెప్పేసంటే కోడింగ్ అని చెప్పేసని అర్థం. అంటే కోడ్స్‌తో అర్థం చేసుకోవడానికి కొంచెం అలా ఉన్నాయి అని చెప్పేసని అర్థం. సో, ఫిల్డ్ విత్ డాష్ అనెక్డోట్స్ లీవింగ్ స్టూడెంట్స్ బోత్ డాష్ అండ్ డాష్. ఓకే. సో, ఏమొస్తుంది ఫస్ట్ దాంట్లో చూద్దాం. ఈసోటెరిక్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి?
కోడెడ్‌లో ఉన్నాయని కదా! ఓకే. ఈసోటెరిక్. ఓకే. అనెక్డోట్స్ అంటే ఏంటి? ఈసో ఈసోటెరిక్ అంటే అని చెప్పేసంటే రహస్యమైన అనెక్డోట్స్. అంటే అనెక్డోట్స్ అని చెప్పేసన్నా కోడెడే. సో, ఎసోటెరిక్. ఓకే. అని చెప్పేసన్నా కూడా అంతే. సీక్రెసీ మెయింటైన్ చేయడం అని చెప్పేసని అర్థం. అంటే క్రిప్టెడ్ అని చెప్పేసి అంటాం కదా మనం. సో, మనకి వాట్సాప్‌లో వాటిలో ఉంటది. ఎన్‌క్రిప్టెడ్ అని చెప్పేసి అంటాం. అదే అనమాట ఎసోటెరిక్ అని చెప్పేసంటే. అంటే మనకు అర్థమయ్యే లాంగ్వేజ్‌లో చెప్పాలి అని చెప్పేసంటే ఎన్‌క్రిప్టెడ్ అనుకోవచ్చు. ఎన్‌క్రిప్టెడ్ అనెక్డోట్స్ లీవింగ్ స్టూడెంట్స్ బోత్. సో, ఎలా బివిల్డర్డ్ అంటే ఏంటి? పజిల్డ్‌గా ఉన్నాయి. అదే విధంగా క్యాప్టివేట్ చేసే విధంగా ఉన్నాయి. అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి. సో, ఫస్ట్ ఇలా చూద్దామా? ఎసోటెరిక్, క్యాప్టివేటెడ్ అండ్ బివిల్డర్డ్ బెటరా? లేదు అని చెప్పేసంటే బివిల్డర్డ్ అండ్ ఎంథ్రాల్డ్ బెటరా? సో, ఏది బెటర్ మనకి ఏబీసీయా? లేకపోతే ఏసీబీయా? ఏది బెటర్? సో, మనకేముంది? ఇక్కడొకటుంది ఆప్షన్. అదే విధంగా ఇక్కడొకటుంది ఆప్షన్. సో, ఈ రెండిట్లో ఏది బెటర్? సో, అంటే పజిల్డ్ అంటే ఫస్ట్ పజిల్ అయ్యే విధంగా ఉంది గాబట్టి దానికి అట్రాక్ట్ అయ్యారు. సో, కాబట్టి మనం ఏది తీసుకోవచ్చు? ఏబీసీ అనేదైతే ఆన్సర్ కింద తీసుకోవచ్చు. సో, చూద్దాం ఈ వర్డ్స్‌తో కలిపి సెంటెన్స్. ద ఎసెంట్రిక్ ప్రొఫెసర్స్ లెక్చర్ వర్ ఆఫెన్ ఫిల్డ్ విత్ ఎసోటెరిక్ అనెక్డోట్స్ లీవింగ్ స్టూడెంట్స్ బోత్. ఎలా? బోత్. బివిల్డర్డ్ అంటే పజిల్డ్‌గా ఉంది. అదేవిధంగా ఫ్యాసినేటెడ్ అంటే అట్రాక్టెడ్. ఎంథ్రాల్డ్ అంటే అట్రాక్టెడ్ కదా! సో, అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. సో, అంటే ఎలా ఉంది? సో, పజిల్డ్‌గా ఉంది. అదేవిధంగా అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. సో, ఎలా తీసుకోవచ్చు మనం ఆన్సర్ ఏబీసీ కింద తీసుకోవచ్చుగా. సో, ఆప్షన్ ఏని తీసుకుందాం మనం. సో, ఆప్షన్ ఏ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఎసోటెరిక్, బివిల్డర్డ్ అండ్ ఎంథ్రాల్డ్. ఓకే. నెక్స్ట్ క్వెషన్ అయితే చూద్దాం. సో, ఏంటి నెక్స్ట్ క్వెషన్ సేమ్. అదే బేస్ మీద the minister's speech was dash with remarks that only served dash that audience discontent. సో, ఇందులో ఇందులో ఉన్న వర్డ్స్ అన్నీ ఈజీ వర్డ్సే. అంటే సెంటెన్స్‌లో ఉన్న ఈజీ వర్డ్స్ అన్నీ ఉన్నాయిగా. సో, ఇప్పుడు దీనికి మీనింగ్స్ చూద్దాం. నార్మల్‌గా ఇన్‌ఫ్లమేటరీ మనకు తెలుసు. ఇన్‌ఫ్లమేటరీ అని చెప్పేసంటే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అట్లా. సైన్స్‌లో వచ్చి ఇన్‌ఫ్లమేటరీ కాదు. ఇక్కడ మనకి ఇంగ్లీష్‌లో వచ్చే ఇన్‌ఫ్లమేటరీ. దానంటే మీనింగ్ ఏంటో చూద్దాం. ఇన్‌ఫ్లమేటరీ అని చెప్పేసనంటే ప్రొవొకేటివ్ నేచర్ అని చెప్పేసంటాం గదా! అదే ఇన్‌ఫ్లమేటరీ అంటే. ఏంటి ప్రొవొకేటివ్ నేచర్ అని చెప్పేసనంటే, సో, మినిస్టర్ స్పీచ్ ఎలా ఉంది? ప్రొవొకేటివ్ నేచర్‌గా ఉంది. అంటే రెచ్చగొట్టే విధంగా, ఉద్రేకపరిచే విధంగా ఉంది. ప్రొవొకేటింగ్ నేచర్ అని చెప్పేసనంటాం గదా! సో, ప్రొవొకేటివ్‌గా ఉంది. అదే విధంగా ప పెప్పర్డ్ అంటే మీనింగ్ ఏంటి? స్కాటర్డ్ అని చెప్పేసంటాం. స్పిల్డ్ అని చెప్పేసంటాం. అదనమాట పెప్పర్డ్ అని చెప్పేసనంటే. అంటే ఏంటి? స్కాటర్డ్ అని చెప్పేసనంటే చిందరవందరగా ఉండడం అని చెప్పేసని అర్థం. స్కాటర్డ్ అండ్ ఎక్సాస్పరేట్ అని చెప్పేసంటే యూజ్ చేస్తాం కదా మనం ఈ వర్డ్. ఏంటి అని చెప్పేసంటే ఎగ్జాస్పరేట్. అసలే చెండాలంగా ఉంది కండిషన్. దాన్ని ఇంకొంచెం వరస్ట్‌గా చేస్తే దాన్ని మనం ఎగ్జాస్పరేట్ అని చెప్పేసనంటాం. సో, ఇక్కడ చూద్దాం. ద మినిస్టర్ స్పీచ్ వాస్ డాష్ విత్ రిమార్క్స్ దట్ ఓన్లీ సర్వ్డ్ టు డాష్ ఆడియన్స్ డిస్కంటెంట్. అంటే ఆడియన్స్ ఎలా ఉన్నారు? చాలా డిస్కంటెంట్ అంటే అంత డిస్కంటెంట్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? డిస్సాటిస్ఫైడ్‌గా ఉన్నారు. సో, ఫస్ట్ ఏం యూజ్ చేయొచ్చు మనం? సో, పెప్పర్డ్ అంటే మీనింగ్ ఏంటి? స్కాటర్డ్. ఓకే. ద మినిస్టర్ స్పీచ్ వాస్ స్కాటర్డ్ విత్ ప్రొవొకేటివ్ రిమార్క్స్. ఓకేనా? సో, అంటే ఏంటి ఇక్కడ? స్పీచ్ వాస్ ప్రొవొకేటివ్ అని చెప్పేసని అనిపిస్తుంది మనకి. నో. సో, ప్రొవొకేటివ్. ఓకే. ఎలా ఉంది? స్కాటర్డ్ అంటే అన్ని వైపులుగా చిందరవందరగా ఉంది. సో, ఎలాంటి నేచర్ ఉంది? స్పీచ్ వాస్ పెప్పర్డ్ విత్ ప్రొవొకేటివ్ రిమార్క్స్. ఓకే. సో, అంటే ఏంటి? ఇన్‌ఫ్లమేటరీ రిమార్క్స్ దట్ ఓన్లీ సర్వ్ టు ఆహ్, ఎగ్జాస్పరేట్ ఆడియన్స్ డిస్కంటెంట్. అంటే నార్మల్‌గా ముందుగానే వాళ్ళు డిస్కంటెంటెడ్‌గా ఉన్నారు. ఓకే. సో, అది కొంచెం ఎక్కువైంది అని చెప్పేసని అర్థం. సో, మనకేమొస్తుంది? ఫస్ట్ బి, నెక్స్ట్ ఏ, దెన్ నెక్స్ట్ సి. సో, బీఏసీ ఆన్సర్ అవుతుంది. సో, అంటే ఏంటి? ఇదే కదా మన ఆన్సర్. ఆన్సర్ మార్క్ చేద్దాం. సో, ఏది? బీఎస్సీ. సో, బీఎస్సీని ఆన్సర్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్, థర్డ్ వన్ చూద్దాం. సో, సేమ్ వర్డ్ యూసేజ్‌లో క్వెషన్. ద డాష్ బిజినెస్ మ్యాన్ నోన్ ఫర్ హిస్ డాష్ నేచర్ క్లియర్‌లీ షోడ్ ఎనీ డాష్ డ్యూరింగ్ నెగోషియేషన్స్. నెగోషియేషన్ ఈ వర్డ్ ఎక్కువ యూజ్ చేస్తాం కదా! అంటే ఏంటి నెగోషియేషన్ అని చెప్పేసంటే ట్రాన్సాక్షన్ అని చెప్పేసని అనుకోవచ్చు. ఓకే. ప్రాగ్మాటిక్. ఏంటి ప్రాగ్మాటిక్ నేచర్డ్ అని చెప్పేసనంటే ఏంటి? ప్రాగ్మాటిక్ అంటే ఏంటంటే సెన్సిబుల్‌గా అంటే ప్రాగ్మాటిక్ అని చెప్పేసంటే చాలా రియలిస్టిక్‌గా అంటే తెలివిగా వ్యవహరిస్తాడు. అదే విధంగా ఎలా ఉంటాడు? చాలా ఆహ్, ఆహ్, రియలిస్టిక్‌గా ఉంటాడు.
అంటే ప్రాక్టికల్ అని చెప్పేసి అంటాం కదా. సో చాలా రియలిస్టిక్గా అండ్ ప్రాక్టికల్గా డెసిషన్స్ తీసుకుంటాడు. నెక్స్ట్ ఇంపాసివ్. ఏంటి ఇంపాసివ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసి అంటే లైక్ ఎటువంటి నో ఎమోషన్స్, జీరో ఎమోషన్స్ ఉంటే ఇంపాసివ్ అని చెప్పేసి అనొచ్చు. రూత్లెస్ అని చెప్పేసి అంటే ఏంటి, సో జీరో ఎమోషన్స్ అయితే ఇంపాసివ్. రూత్లెస్ అని చెప్పేసి అంటే యూజ్ చేస్తాం కదా మనం ఇక్కడ. రూత్లెస్ అంటే మీనింగ్ ఏంటి, చాలా క్రూయల్గా, హార్ట్లెస్గా, అంటే చాలా కఠినంగా, క్రూరంగా అని చెప్పేసి అంటాం కదా, క్రూయల్ అని చెప్పేసి అంటాం అది. ఓకే. ద డాష్ బిజినెస్ మ్యాన్ నోన్ ఫర్ హిస్ డాష్ నేచర్ రేర్లీ షోడ్ ఎనీ డ్యూరింగ్ నెగోషియేషన్స్. ఓకే. అంటే ఏంటి, సో ప్రాక్టికల్గా ఉంటాడు అని చెప్పేసి అన్నారు. సో ఏమవుతుంది దీనికి ఆన్సర్, సో ఎలాంటి బిజినెస్ మ్యాన్ తను, సో ఇక్కడ చూస్తే ఎలా ఉన్నాయి అని చెప్పేసి అంటే అన్ని నెగిటివ్ క్వాలిటీసే ఉన్నాయి. సో ఎలాంటి బిజినెస్ మ్యాన్ అతను, సో ఇంపాసివ్ గాని, రూత్‌లెస్ గాని ఈ రెండిట్లో ఏదో ఒకటి చూద్దాం. సో ఇంపాసివ్ అంటే ఏంటి? జీరో ఎమోషన్స్ ఉన్న బిజినెస్ మ్యాన్. నో క్రూయల్‌గా ఉండే బిజినెస్ మ్యాన్. ద రూత్‌లెస్ బిజినెస్ మ్యాన్ నోన్ ఫర్ హిస్ డాష్ నేచర్. ఎలాంటి నేచర్? సో ప్రాగ్మాటిక్ నేచర్ అంటే ఏంటి? చాలా ప్రాక్టికల్‌గా ఉంటాడు అని చెప్పేసని అర్థం. సో అంటే ఏంటి? రూత్‌లెస్ ఎటువంటి అంటే చాలా క్రూయల్‌గా ఉంటాడు. అదేవిధంగా ఎలాంటి నేచర్ కలిగి ఉంటాడు? ప్రాగ్మాటిక్ నేచర్ కలిగి ఉంటాడు. అంటే ప్రాక్టికల్ నేచర్ కలిగి ఉంటాడు. రేర్‌లీ షోడ్ ఎనీ ఇంపాసివ్ డ్యూరింగ్ నెగోషియేషన్స్. అంటే నెగోషియేషన్స్ చేసినప్పుడు, అంటే డీలింగ్స్ చేసినప్పుడు, సో బిజినెస్ డీలింగ్స్ చేసినప్పుడు, లేకపోతే ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు జీరో ఎమోషన్స్‌గా ఉంటాడు. ఓకే. సో అంటే ఏమొస్తుంది మనకి ఆన్సర్? సి వస్తుంది, తర్వాత ఏ వస్తుంది, తర్వాత బి వస్తుంది. సో ఓకే. సో సి అండ్ ఏ అండ్ బి. సో ఎక్కడుంది ఆన్సర్ చూద్దాం. సిఏబి. సో ఇక్కడ ఉందిగా ఆన్సర్. సో దీన్ని ఆన్సర్ కింద తీసుకుందాం. ఓకే. దీని మీనింగ్ అయితే అర్థమైందిగా. సో ఎలాంటి బిజినెస్ మ్యాన్ అతను? సో రూత్‌లెస్ బిజినెస్ మ్యాన్. సో ఎలాంటి నేచర్ ఉంటది? చాలా ప్రాక్టికల్ నేచర్ ఉంటుంది. అదే విధంగా జీరో ఎమోషన్స్ చూపిస్తాడంట ఎప్పుడు నెగోషియేషన్స్ అంటే బిజినెస్ డీలింగ్స్ అవి జరిగినప్పుడు. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూద్దాం. సేమ్ ఇది కూడా వర్డ్ యూసేజ్‌లో క్వెషనే. చూద్దాం. The scientists' dashed pursuit of knowledge led to groundbreaking discoveries that the scientific community, leaving even the most dash mindset astonished. ఓకే. సో ఏంటి పర్స్యూట్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? పర్స్యూట్ అని చెప్పేసనంటే లైక్ ఎండీవర్‌గా ఉండడం. అంటే సాధన చేయడం, తపన పడడం అలాంటివి ఉంటారు కదా. సో అంటే ఎప్పుడు అదే పని మీద ఉండడం అని చెప్పేసనమాట. అంటే ఇదేంటి, పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్. ఏ పని మీద ఉంటారు సైంటిస్ట్ ఎప్పుడు గూడా? సో నాలెడ్జ్‌ని పొందాలి అనే పని మీదే ఉంటారు. సో లెట్ ద గ్రౌండ్ బ్రేకింగ్. గ్రౌండ్ బ్రేకింగ్ అని చెప్పేసనంటే మనం లైక్ రివల్యూషనరీ అని చెప్పేసి అంటాం కదా, అది గ్రౌండ్ బ్రేకింగ్ అని చెప్పేసనంటే. అంటే సో రివల్యూషనరీ డిస్కవరీస్ తీసుకొచ్చిందంట. డాష్ ద సైంటిఫిక్ కమ్యూనిటీ లీవింగ్ ఈవెన్ ద మోస్ట్ మైండ్ సెట్ అస్టానిష్డ్. అస్టానిష్డ్ అని చెప్పేసంటే షాక్‌లో ఉంచడం అని చెప్పేసని అర్థం. అంటే లైక్ అమేజ్ చేయడం. షాక్ ఇన్ ద సెన్స్ అమేజ్ చేయడం అని చెప్పేసని అర్థం. మీనింగ్ చూద్దాం. ఏంటి రిలెంట్‌లెస్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి? రిలెంట్‌లెస్ అని చెప్పేసనంటే లైక్ పర్సిస్టెంట్‌గా అనమాట. అంటే ఆహ్, పర్సిస్టెంట్‌గా. రిలెంట్‌లెస్ అని చెప్పేసంటే కన్సిస్టెన్సీ అని చెప్పేసి అంటాం. కన్సిస్టెంట్‌గా, చాలా పర్సిస్టెంట్‌గా అండ్ టెనాషియస్‌గా ఉంటే మనం రిలెంట్‌లెస్ అని చెప్పేసని అంటాం. అంటే ఎప్పుడు అదే అంటే ఆహ్, ఎక్కడ గివ్ అప్ ఇవ్వకుండా ఒక దాని మీద శ్రద్ధగా ఉంటే దాన్ని మనం రిలెంట్‌లెస్ అని చెప్పేసి అంటాం. ఎరుడైట్ అని చెప్పేసి అంటే మీనింగ్ స్కాలర్ అని చెప్పేసి అంటాం కదా. స్కాలర్ అని చెప్పేసి పండితుడు అని చెప్పేసి అంటాం. సో స్కాలర్‌లీ, లెర్న్డ్ అని చెప్పేసి అంటాం. వెరీ ఇంటలెక్చువల్ అని చెప్పేసి అంటాం. అది ఎరుడైట్ అని చెప్పేసి అంటే. మన లాంగ్వేజ్‌లో చెప్పాలి అని చెప్పేసి అంటే ఇంటెలిజెంట్ బాయ్ అనమాట. నెక్స్ట్ అస్టౌండెడ్. ఏంటి అస్టౌండెడ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సేమ్ అస్టానిష్డ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? చాలా అమేజింగ్‌గా, ఆశ్చర్యంగా ఉండడం. అదేవిధంగా సేమ్ అస్టౌండ్ అన్నా కూడా అంతే మీనింగ్. చాలా అమేజ్డ్‌గా ఉండడం అని చెప్పేసని అర్థం. ఓకే. ఫ్లాబర్‌గాస్టింగ్ అని చెప్పేసి అంటాం కదా, అది ఆశ్చర్యపరచడం అని చెప్పేసని అర్థం. చూద్దాం ఇప్పుడు దేనికి ఏదొస్తుందో చూద్దాం. సో ఏంటి రిలెంట్‌లెస్. ఇప్పుడు చూద్దాం ఇది. ఆహ్, రిలెంట్‌లెస్ అంటే మీనింగ్ ఏంటి? సో కన్సిస్టెంట్‌గా అంటే ఏంటి, స్థిరంగా, కన్సిస్టెంట్‌గా ఉండడం అని చెప్పేసని అర్థం. అస్టౌండ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? ఆశ్చర్యపరచడం. ఎరుడేట్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి? స్కాలర్లీగా, వైస్‌గా ఉండడం. ఇక్కడ చూద్దాం. ద సైంటిస్ట్ రిలెంట్‌లెస్ పర్స్యూట్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఏంటి? ఎప్పుడు అదే పని మీద ఉండడం. అంటే కన్సిస్టెంట్‌గా నాలెడ్జ్ గెయిన్ చేయడం మీదే ఉంటాడు. సో లెట్ టు గ్రౌండ్ బ్రేకింగ్ డిస్కవరీస్. గ్రౌండ్ బ్రేకింగ్ అని చెప్పేసి ఏంటంటే రివల్యూషనరీస్ డిస్కవరీస్ దట్ ద సైంటిస్ట్ కమ్యూనిటీ. సో వాళ్ళు ఏం చేశాయి? ఆశ్చర్యపరిచాయి. అంటే ఏంటి? అస్టానిష్డ్, అస్టౌండెడ్ ద సైంటిస్ట్ కమ్యూనిటీ, లీవింగ్ ఈవెన్ ద మోస్ట్ ఎరుడైట్ మైండ్స్ అస్టానిష్డ్. ఓకే. అంటే ఏంటి? ఆహ్, ఆయన
ఎప్పుడు నిరంతరం గివ్ అప్ ఇవ్వకుండా పనిచేసే పని. సో, ఎలా ఉంది? ఈవెన్ సైంటిఫిక్ కమ్యూనిటీకి కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. లీవింగ్ ద మోస్ట్ అంటే చాలా అంటే స్కాలర్స్ అంటే మోస్ట్ ఎరుడేట్ అంటే మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలోస్ కూడా ఆశ్చర్యపరిచే విధంగా ఆయన యొక్క డిస్కవరీస్ అయితే ఉన్నాయి అని చెప్పేసన్నారు. సో, ఏంటి మనకి ఫస్ట్ ఏమొచ్చింది? సో రిలెంట్‌లెస్ అంటే ఏ, నెక్స్ట్ అస్టౌండెడ్ అంటే సి, దెన్ నెక్స్ట్ బి. ఏసీబీ. సో, ఏసీబీ ఎక్కడుంటే మన ఆన్సర్ అదే. సో, ఏముంది థర్డ్ వన్ కదా! సో, చూస్ చేసుకుందాం దీన్ని ఆన్సర్ కింద. సో, ఏది మనకి ఆన్సర్? ఏసీబీ. నెక్స్ట్. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. ఏసీబీ. ఇది కదా మన ఆన్సర్. హ్మ్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అయితే చూద్దాం. 3 అయ్యాయి కదా! 4 అయ్యాయి కదా! ఫిఫ్త్ వన్ అయితే చూద్దాం. సో, ఫిఫ్త్ వన్ చూద్దాం. సో, ఫిఫ్త్ దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదవాల్సిందేంటి? డైరెక్షన్స్ చదవాలి కదా! చూద్దాం. గివెన్ బిలో ఆర్ 4 సెంటెన్సెస్. రీఅరేంజ్ ద సెంటెన్స్ ఇన్ ప్రాపర్ ఆర్డర్ టు మేక్ పారాగ్రాఫ్ మీనింగ్‌ఫుల్. ఓకేనా? సో, ఇందులో ఒకటే క్వెషన్. అంటే పారాజంబుల్డే. సో, పారాజంబుల్ సెంటెన్సే నార్మల్‌గా మనకి తెలిసిన ప్రిలిమ్స్ వరకు మనకొచ్చే పారాజంబుల్డ్ ఏంటి? సో, 5 ఆర్ 6 సెంటెన్సెస్ ఇస్తాడు. దాన్ని మనం కరెక్ట్‌గా అరేంజ్ చేసామనుకో మనకెన్ని ఐదర్ 4 ఆర్ 5 క్వెషన్స్ ఇస్తాడు కదా! బట్ ఇక్కడ 4 సెంటెన్సెసే. బట్ వాటిలన్నిటిని అరేంజ్ చేస్తే మనకెన్నొస్తది? ఒకటే వస్తుంది ఆన్సర్. అంటే ఒకటే క్వెషన్ వస్తుంది. చూద్దాం. రీఅరేంజ్ ద సెంటెన్స్ ఇన్ ఏ ప్రాపర్ ఆర్డర్ టు మేక్ పారాగ్రాఫ్ మీనింగ్‌ఫుల్. చూద్దాం. ద ఎనిగ్మాటిక్ ఆర్టిఫాక్ట్. వరుసగా చదువుతూ మీనింగ్స్ చెప్పేస్తాను. తర్వాత చూద్దాం ఏ ఆర్డర్‌లో వస్తుందో. ద ఎనిగ్మాటిక్ ఆర్టిఫాక్ట్. సో, ఆర్టిఫాక్ట్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? లైక్ ఏమంటారు? ఆర్టిఫాక్ట్స్ అని చెప్పేసనంటే ఆహ్, ఇవి ఉంటాయి కదా! వస్తువులు అని చెప్పేసంటారు కదా! అది. సో, ష్రౌడెడ్ ఇన్ మిస్టరీ ఫర్ డికేడ్స్ హాడ్ స్పార్క్డ్ కౌంట్‌లెస్ థియరీస్. ఓకే. సో, ఎనిగ్మాటిక్ అని చెప్పేసంటే ఏంటి? మిస్టీరియస్. సో, ఎనిగ్మాటిక్, మిస్టీరియస్ అంటే కోడెడ్ వెర్షన్‌లో ఉంది. మిస్టీరియస్, డిఫికల్ట్ టు అండర్‌స్టాండ్. ఓకే. అంటే ఒక ఆర్టిఫాక్ట్ దొరికింది. అంటే ఏదో ఒక వస్తువు అని చెప్పేసని అనుకోవచ్చు. ఓకే. అది దొరికింది. సో, అదెలా ఉంది? చాలా మిస్టీరియస్‌గా ఉంది. ష్రౌడెడ్ ఇన్ మిస్టరీ ఫర్ డికేడ్స్ అంటే చాలా దశాబ్దాలుగా చాలా మిస్టీరియస్‌గా ఉంది. హాడ్ స్పార్క్డ్ కౌంట్‌లెస్ థియరీస్. ఓకే. అంటే ఏదో ఒక వస్తువు దొరికింది అని చెప్పేసి అనుకో చిన్న బొమ్మ అనుకుందాం పోనీ లేకపోతే ఆర్టిఫాక్ట్. ఒక చిన్న ఎనిగ్మాటిక్ అంటే ఎలా ఉంది అని చెప్పేసి ఒక మిస్టీరియస్ బొమ్మ దొరికింది. సో, అది ఎప్పుడు డికేడ్స్ నుంచి మిస్టీరియస్‌గానే ఉంది. హాడ్ స్పార్క్డ్ కౌంట్‌లెస్ థియరీస్. సో, దాని నుంచి చాలా కౌంట్‌లెస్ థియరీస్ అయితే వచ్చాయి అని చెప్పేసనన్నారు. ఇక్కడ మనకి దొరికింది దాని నుంచి చాలా థియరీస్ ఉన్నాయి అని చెప్పేసనన్నారు. అని అన్నారు కదా! సో, స్టార్టింగ్ వన్ అయితే ఇదైతే సరిపోదు. ఆఫ్టర్ రిగరస్ అనాలిసిస్ సో, ఆఫ్టర్ వచ్చింది కాబట్టి ఇది కాదు. ఇట్స్ ఇంట్రికేట్ కార్వింగ్. సో, ఇట్స్ అని చెప్పేసన్నారు. అంటే దాని యొక్క ఇంట్రికేట్ కార్వింగ్స్ అని చెప్పేసన్నారు. సో, ఆ ఇట్ ఏంటో మనకు తెలియాలి. సో, కాబట్టి సి కూడా మనకి స్టార్టింగ్‌లో వచ్చే ఛాన్స్ అయితే లేదు. నెక్స్ట్ ఆన్సర్ డి చూద్దాం. ఆర్కియాలజిస్ట్స్ అన్‌కవర్డ్ ఇట్ డ్యూరింగ్ యాన్ ఎక్స్‌కవేషన్ ఇన్ ఏ ఫర్గాటెన్ వ్యాలీ. ఓకే. సో, అంటే ఏంటి ఆర్క్ మనకేమొచ్చింది? ఆర్కియాలజిస్ట్ అన్‌కవర్డ్ ఇట్ డ్యూరింగ్ ఎన్ ఎక్స్‌కవేషన్ ఇన్ ఏ ఫర్గాటెన్ వ్యాలీ అని చెప్పేసనన్నారు. సో, అన్‌కవర్డ్ ఇట్ అని చెప్పేసనన్నారు. సో, ఇట్ వచ్చింది కాబట్టి మనకి డి కూడా మ్యాచ్ అవ్వలేదు. సో, మనం ఫస్ట్ చూద్దాం. ద ఎనిగ్మాటిక్ ఆర్టిఫాక్ట్ షోడెడ్ ఇన్ మిస్టరీస్ ఫర్ డికేడ్స్ హాడ్ స్పార్క్లింగ్ కౌంట్‌లెస్ థియరీస్ అని చెప్పేసన్నారు. సో, దీన్ని 1 కింద తీసుకోవచ్చు. సో, అంటే మనకి ఏ. సో, ఇది ఎక్కడి నుంచొచ్చింది? ఆర్కియాలజిస్ట్ అన్‌కవర్ చేశారు. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి అదేంటి ఫర్గాటెన్ వ్యాలీని తవ్వి తీయడం ద్వారా మనకొచ్చింది. సో, కాబట్టి దీన్ని మనం 2 కింద తీసుకోవచ్చు. ఓకే. దెన్ నెక్స్ట్ ఆఫ్టర్ రిగ్రెస్ అనాలిసిస్ ఎక్స్పర్ట్స్ కంక్లూడెడ్ దట్ ఇట్ బిలాంగ్స్ టు ఎన్ ఏన్షియంట్ సివిలైజేషన్. ఇది చూద్దాం. ఇట్ ఇంట్రికేట్ కార్వింగ్స్ డిపిక్టెడ్ రిచువల్స్ అండ్ సెలెస్టియల్ ఫినామినా. ఓకే. సి తీసుకోవాలా? బి తీసుకోవాలా? సో, ఆఫ్టర్ rigorous analysis, the experts concluded that it belonged to ancient civilization. Okay, so its intricate carvings depicted rituals and celestial phenomena. సో ఈ రెండిట్లో ఏది బెటర్? సో ఫస్ట్ ఏంటి మనకి సో ఎనిగ్మాటిక్ ఆర్టిఫాక్ట్ అయితే ఏదో ఉంది డికేడ్స్‌గా. సో అది మిస్టరీస్‌లో అయితే నిండి ఉంది అని చెప్పేసన్నారు. సో అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆర్కియాలజిస్ట్ అయితే తీసుకొచ్చారు. ఎక్కడ ఎక్స్‌కవేషన్ ఎక్కడ ఫర్గాటెన్ వ్యాలీ సంథింగ్ ఎక్స్‌కవేషన్స్ అంటే తవ్వకాలు జరిపైతే తీసుకొచ్చారు. సో, చాలా అనాలిసిస్ తర్వాత సో, ఎక్స్‌పర్ట్స్ కంక్లూడ్ చేశారు.
ఓకే. ఏది బెటర్ మనకి థర్డ్ వన్ కింద బియా? సియా? ఆప్షన్స్ చూద్దాం. మనకి ఏ, డి ఉన్నాయి కదా! ఓహ్! మేబీ ఇక్కడ జస్ట్ టైపింగ్ మిస్టేక్ అనుకుంటా. ఐ థింక్ ఇది ఏడీ బీసీ ఆర్ ఏడీ సీబీ. ఓకే. సో, చూద్దాం. ఏడీ సీబీ బెటరా? ఏడీ బీసీ బెటరా? ఓకే. మనకిక్కడేంటి రిగ్రెస్ అనాలిసిస్. అనాలిసిస్ తర్వాత ఎప్పుడు? సో, ఏన్షియంట్ సివిలైజేషన్ దగ్గర నుంచి అని చెప్పేసనుకున్నారు. బట్ అదెక్కడిదది? సెలెస్టియల్ ఫినామినా, రిచువల్స్ అండ్ సెలెస్టియల్ ఫినామినా బేస్ చేసుకొని దాన్ని డిపెక్ట్ చేసింది అని చెప్పేసన్నారుగా. సో, 1 ఇది 3 కింద బెటరు అండ్ ఇది 4 కింద బెటరు. సో, ఏంటది మనకి ఏడీ, సి ఏడీ, బీసీ అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో, ఐ థింక్ దిస్ వన్ చిన్న మిస్టేక్ అనుకుంటా. ఇక్కడ ఏ రావాలి అండ్ ఇక్కడైతే డి వస్తుంది. సో, ఏడీ, బీసీ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నేను ఆప్షన్ బినైతే చూజ్ చేసుకుంటాను. సో, ఏంటి మనకి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి ఏడీ, బీసీ. డిఏ, బీసీ కాదు ఏడీ, బీసీ. సో, నెక్స్ట్‌కైతే ఎళ్దాం. సిక్స్త్ వన్. సేమ్ సిక్స్త్ వన్ కూడా అంతే. సో, ఏంటిది పారాజంబుల్ సెంటెన్సే. సో, మనం స సెంటెన్స్‌ని అరేంజ్ చేస్తే ఆహ్, అంటే 4 సెంటెన్సెస్ ఉన్నాయి. 4 సెంటెన్సెస్‌ని అరేంజ్ చేయాలి. సో, మెయిన్స్‌లో అయితే ఇట్లానే ఉంటుంది. సో, మెయిన్స్‌తో మరి అట్లనే ఉంటుంది. అట్లుంటది మనతోని అని చెప్పేసనంటది మెయిన్స్. సో, ప్రిలిమ్స్‌లో అనుకో మనం ఒక పజిల్ సాల్వ్ చేస్తే 5 క్వెషన్స్ ఆన్సర్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఒకటే పజిల్ అంటే ఈ 4ని రీఅరేంజ్ చేస్తే మనకొచ్చే క్వెషన్ అయితే ఒక్కటే. సో, అందుకే మనం ఏదైతే ఆన్సర్ చేయాలో తెలియడం ఎంత ముఖ్యమో, ఏదైతే వదిలేయాలో తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. సో, మెయిన్స్‌కొచ్చేసరికి లెక్క అలానే ఉంటుంది. సో, చూద్దాం ఇక్కడ. ద ఫిలాసఫీ సిక్స్త్ క్వెషన్ అయితే చూద్దాం. ద ఫిలాసఫర్స్ ప్రొఫౌండ్ థియరీస్ ఛాలెంజ్డ్ కన్వెన్షనల్ విజ్డమ్. ఓకే. సో, అంటే ప్రొఫెసర్స్ యొక్క థియరీస్ అయితే ఉన్నాయి. సో, అవి వేటిని ఛాలెంజ్ చేసాయంట? సో, కన్వెన్షనల్ విజ్డమ్‌ని అయితే ఛాలెంజ్ చేసాయి. కన్వెన్షనల్ అంటే విజ్డమ్స్ అని చెప్పేసంటే నథింగ్ బట్ లైక్ ఇప్పుడు మనకి గ్రహణం వచ్చినప్పుడు సంథింగ్ వీధిలో ఉండే సైంటిస్టులు రకరకాలు చెప్తారు కదా! అవే కన్వెన్షనల్ విజ్డమ్స్ అని చెప్పేసనంటే హిస్ ఐడియా హిస్ ఐడియాస్ త్రూ కాంట్రోవర్షియల్ ఇన్‌స్పైర్డ్ ఎ వేవ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డిస్కోర్స్. ఓకే. ఆయన యొక్క ఐడియాస్ ఎవరి ఐడియాస్ ఇక్కడ ఇది ఓకే. బెటర్‌గానే ఉంది కొంచెం స్టార్ట్ చేయడానికి. చూద్దాం అది అవుతుందో లేదో. ఆహ్, ఫిలాసఫర్ ప్రొఫౌండ్ థియరీస్ అంటే ఆయన ప్రపోజ్ చేసిన థియరీస్ అవన్నీ కూడా కన్వెన్షనల్ విజ్డమ్‌కి కొంచెం వ్యతిరేకంగా అదే క్వెషన్ చేసే విధంగా అయితే ఉంటాయి. నెక్స్ట్ హిస్ ఐడియాస్ త్రూ కాంట్రోవర్షియల్ ఇన్‌స్పైర్డ్ ఎ వేవ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డిస్కోర్సెస్. అంటే దో అంటే కాంట్రోవర్షియల్ ఉన్నా గానీ, సో, ఇంటెలెక్చువల్ డిస్కోర్స్‌కి ఇన్‌స్పైర్ అయ్యే విధంగానే ఉన్నాయి అని చెప్పేసనన్నారు. గ్రాడ్యుయల్లీ హిస్ కాన్సెప్ట్స్ గెయిన్డ్ రికగ్నిషన్ అండ్ స్పార్క్డ్ మూవ్‌మెంట్స్. ఓకే. అంటే ఆహ్, కొంచెం కొంచెంగా గ్రాడ్యుయల్లీ అని చెప్పేసనంటే ఏంటి కొంచెం కొంచెంగా ఆయన కాన్సెప్ట్స్ అయితే హ్మ్, రికగ్నిషన్‌లోకి వస్తున్నాయి. అంటే గుర్తింపు పొందబడుతున్నాయి. అదేవిధంగా స్పార్క్డ్ మూవ్‌మెంట్స్ అంటే మంచి రోజులే వచ్చాయి అని చెప్పేసన్నారు. ఇనీషియల్లీ క్రిటిక్స్ డిస్మిస్డ్ హిస్ అసర్షన్స్ యాస్ ఇంప్రాక్టికల్ అండ్ అబ్స్ట్రాక్ట్. అంటే ఏంటి స్టార్టింగ్‌లో. ఇది మనం సి అండ్ డి తీసుకున్నాం అనుకో, డి అనేది ఫస్ట్ వస్తుంది. డీసీ అనేది పక్క పక్కన రావడానికి ఛాన్స్ ఉంది కదా! ఎందుకు అని చెప్పేసనంటే ఇక్కడేమిచ్చారు ఇనీషియల్లీ అంటే ఫస్ట్ ఫస్ట్ క్రిటిక్స్ అనేవాళ్ళు ఆయన యొక్క ఐడియాస్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా ఉన్నాయి అని చెప్పేసంటే చాలా ఇంప్రాక్టికల్‌గా ఉన్నాయి అని చెప్పేసి కొట్టిపడేశారు. సో, డిస్మిస్డ్ అంటే ఏంటి ఆయన సంథింగ్ ఏదో ఒక ఐడియాస్ ఇచ్చారు. ఆ ఐడియాస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ కొంచెం ఇంప్రాక్టికల్‌గా ఉన్నాయి అని చెప్పేసి కొట్టిపారేశారు. తర్వాత గ్రాడ్యుయల్లీ అంటే క్రమేణా ఆయన కాన్సెప్ట్స్ అనేవేంటి గుర్తింపు పొందాయి అని చెప్పేసన్నారు. సో, డీసీ పక్క పక్కన ఏదుంటే అదే మన ఆన్సర్. ఎక్కడుంది డీసీ పక్క పక్కన? సో, ఇక్కడ తప్ప ఇంకెక్కడ డీసీ పక్క పక్కన ఉండడానికి ఛాన్స్ లేదు. చూద్దాం ఏబీడీసీ ఉంది కదా! ఆహ్, ఏంటది కరెక్ట్ ఉందో లేదో. సో, చూద్దాం. సో, ఏంటిది ఏబీడీసీ ఉంది కదా! అది కరెక్ట్ ఉందో లేదో చూద్దాము. సో, ఫస్ట్ ఏ కదా! ద ఫిలాసఫర్స్ ప్రొఫౌండ్ థియరీస్ ఛాలెంజ్డ్ కన్వెన్షనల్ విజ్డమ్. అంటే ఏంటి? ఆయన యొక్క థియరీస్ కన్వెన్షనల్ విజ్డమ్‌కి ఛాలెంజ్ చేసే విధంగా ఉన్నాయి. ఓకే. హిస్ ఐడియాస్ త్రూ కాంట్రోవర్షియల్ ఇన్‌స్పైర్డ్ ఎ వేవ్ ఆఫ్ ఇంటెలెక్చువల్ డిస్కోర్స్. ఓకే. నెక్స్ట్ డీసీ. ఓకే. ఏబీడీసీ. సో, కరెక్ట్ ఆర్డర్‌లోనే ఉంది. సో, ఆప్షన్ ఏని చూజ్ చేసుకోవచ్చు. సో, ఆప్షన్ ఏని ఆన్సర్ కింద చూజ్ చేద్దాం. ఏబీడీసీ. అంటే ఏంటి? సో, ఫిలాసఫర్ ప్రొఫౌండ్ థియరీస్ అయితే అంటే కొన్ని థియరీస్ అయితే ప్రవేశపెట్టారు. అవెలా ఉన్నాయి? సో, ఫస్ట్‌లో ఆహ్, ఇంప్రాక్టికల్ ఏమంటారు? కన్వెన్షనల్ విజ్డమ్‌ని ఛాలెంజ్ చేసే విధంగా ఉన్నాయి. అదేవిధంగా చాలామంది వాటిల్ని కొట్టిపడేయడానికి చూసారు. కానీ తర్వాత ఆయనకి గుర్తింపయితే లభించింది. సో, ఏబీడీసీ.
అనేది కరెక్ట్ ఆన్సర్ కింద తీసుకోవచ్చు. నెక్స్ట్ సెవెంత్ వన్ అయితే చూద్దాం. సేమ్ 7 అండ్ 8 కూడా సేమ్ రీఅరేంజ్‌మెంట్ ఆఫ్ సెంటెన్సెస్ చూద్దాం. హ్మ్. The botanical garden, renowned for its rare species, attracts scholars globally. ఓకే. అంటే బొటానికల్ గార్డెన్ ఉంది. రెనౌడ్ ఫర్ ఇట్స్ రేర్ స్పెషీస్. రెనౌడ్ అని చెప్పేసంటే ఫేమస్ ఫర్ అని చెప్పేసనమాట. సో, ఓకే. ఫేమస్ ఫర్ ఇట్స్ రేర్ స్పెషీస్ అంటే చాలా అరుదైన జాతులైతే ఉన్నాయి. సో, అదేవిధంగా గ్లోబల్ వైడ్‌గా ఓకే. గ్లోబల్ వైడ్‌గా స్కాలర్స్‌నైతే అట్రాక్ట్ చేస్తుంది. డ్యూరింగ్ దేర్ విజిట్స్ ఇక్కడ దేర్ అని చెప్పేసంటే స్కాలర్స్ అని చెప్పేసని అర్థం. బొటానిస్ట్స్ డాక్యుమెంట్ ద గార్డెన్స్ యూనిక్ ఫ్లోరా. ఓకే. సో, అంటే వాళ్ళు విజిట్ చేసినప్పుడు అంటే ఎవరైతే ఈ స్కాలర్స్ విజిట్ చేస్తారో, సో, వాళ్ళు విజిట్ చేయడమే కాదు, ఆ బొటానికల్ గార్డెన్‌ని డాక్యుమెంటేషన్ కూడా చేస్తారు. అంటే డాక్యుమెంటరీస్ తీయడం అని చెప్పేసని అంటారు కదా! అది కూడా చేస్తారు. గార్డెన్స్ యూనిక్ ఫ్లోరా మీద. దేర్ మెటిక్యులస్ రీసెర్చ్ కంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్‌లీ టు ద ప్లాంట్ కన్జర్వేషన్. ఓకే. అంటే వాళ్ళు చాలా మెటిక్యులస్ అని చెప్పేసనంటే లైక్ ఆహ్ చాలా కేర్‌ఫుల్‌గా, అటెంటివ్‌గా ఉండడం అని చెప్పేసంటారు. అంటే గ్రేట్ అటెన్షన్ చూపించడం, చాలా కేర్‌ఫుల్‌గా. సో, వాళ్ళు రిసర్చ్ చేస్తారు బొటానికల్ గార్డెన్‌లో రేర్ స్పెషీస్ మీద. సో, అవెలా ఉంటాయి ఆహ్, మెటిక్యులస్ రిసర్చ్ కాంట్రిబ్యూట్ సిగ్నిఫికెంట్‌లీ టు ద ప్లాంట్ కన్జర్వేషన్. అంటే ప్లాంట్‌ని సంరక్షించే విధంగానే ఉంటాయి. దీస్ ఫైండింగ్స్ ఎయిడ్ ఇన్ డెవలపింగ్ స్ట్రాటజీస్ ఫర్ బయోడైవర్సిటీ ప్రిజర్వేషన్. ఓకే. అంటే ఈ ఈ ఫైండింగ్స్ ఇన్ ద సెన్స్ వీళ్ళు తీసే ఈ రీసెర్చ్ స్కాలర్స్ వీళ్ళందరూ వచ్చే ఈ రిసర్చ్ అంతా కూడా దేనికైతే పనికొస్తుంది అని చెప్పేసనంటే సో, డెవలపింగ్ స్ట్రాటజీస్ దేనికి స్ట్రాటజీస్ డెవలప్ చేస్తారంటే వాళ్ళు డైవర్సిటీ ప్రిజర్వేషన్ కోసమైతే అదేంటి స్ట్రాటజీస్‌ని డెవలప్ చేయడానికైతే యూజ్ చేస్తారంట. నాకు తెలిసి ఏబీసీడీ కరెక్ట్ ఆర్డర్‌లోనే ఉన్నట్టుంది. ఫస్ట్ బొటానికల్ గార్డెన్ గురించి చెప్పారు. అంటే ఇంట్రో కింద ఇది సరిపోతుంది. సో, ఈ ఇంట్రోలో ఏం చెప్పారు బొటానికల్ గార్డెన్ చాలా ఫేమస్. దానికి చాలామందొస్తారు అని చెప్పేసన్నారు. నెక్స్ట్ ఏంటి వచ్చిన వాళ్ళు ఎలా అదేంటి గార్డెన్ విజిట్ చేయడంతో పాటు డాక్యుమెంటరీస్ కూడా తీస్తారు. అదేవిధంగా వాళ్ళు డాక్యుమెంటరీస్ అంటే ఎంత విజిట్ చేసినా డాక్యుమెంటరీస్ తీసినా గానీ బొటానికల్ గార్డెన్‌ని చాలా మంచిగానే రక్షించే విధంగా ఉంటారు. సో, ఈ డాక్యుమెంటరీస్ లేకపోతే ఇవన్నీ కూడా వాళ్ళ రిసర్చ్‌లో దేనికి పనికొస్తాయి? సో, డెవలపింగ్ స్ట్రాటజీస్ దేనికోసం బయోడైవర్సిటీ ప్రిజర్వేషన్ కోసం డెవలప్ చేయడానికైతే యూజ్‌ఫుల్‌గా ఉంటాయి అని చెప్పేసనన్నారు. సో, ఏబీసీడీ. సో, ఆప్షన్ ఏ అయితే చూజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ నేను ఆప్షన్ ఏని చూజ్ చేస్తా. ఏబీసీడీ కరెక్ట్ ఆర్డర్‌లోనే ఉంది కాబట్టి. ఓకే. నెక్స్ట్‌కైతే ఎళ్దాం. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్‌కైతే ఎళ్దాం. హ్మ్. సేమ్ ఎయిత్ వన్ కూడా అంతే. సో, 4 సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిని కరెక్ట్ ఆర్డర్‌లో అరేంజ్ చేస్తే మనకొక మార్కొస్తుంది. చూద్దాం. ఆహ్, అన్‌బెకోనిస్ట్. సో, ఏంటి అన్‌బెకోనిస్ట్ అని చెప్పేసంటే చూద్దాం. అన్‌బెకోనిస్ట్ టు ద టౌన్ టౌన్స్ ఫోక్ the ancient structure concealed a network of tunnel. Okay, unbeckonist to the townfolk, the ancient structure concealed a network of tunnel. అంటే అన్బెకోనిస్ట్ అని చెప్పేసానంటే అంటే అన్నోన్. ఓకే. అంటే తెలియకుండా వితౌట్ నాలెడ్జ్ ఆఫ్. ఓకే. సో, టౌన్ ఫోక్ అని చెప్పేసంటే లైక్ పీపుల్ హూ లివ్స్ ఇన్ ద టౌన్ ఈస్ కాల్డ్ టౌన్ ఫోక్. ఓకే. సో, తెలియకుండా ద ఏన్షియంట్ స్ట్రక్చర్ కన్సీల్డ్. ఓకే. కన్సీల్డ్ అంటే మీనింగ్ ఏంటి? కన్సీలింగ్ అని చెప్పేసని అంటాం కదా! అంటే ఏంటి జస్ట్ హిడెన్, కవర్డ్ విత్ అని చెప్పేసని అర్థం. కన్సీల్డ్ నెట్వర్క్ ఆఫ్ టన్నెల్. ఓకే. అంటే అనుకోకుండా ఈ అదే ఏమంటారు? అంటే ఎవరైతే టౌన్‌లో నివసించే వాళ్ళుంటారో వాళ్ళు ఏన్షియంట్ టన్నెల్‌ని సో, ఏం చేశారు అంటే కవర్ చేశారు. అంటే ఏన్షియంట్ టన్నెల్ యొక్క స్ట్రక్చర్‌ని నెట్వర్క్ ఆఫ్ టన్నెల్ యొక్క స్ట్రక్చర్‌ని వాళ్ళు కవర్ చేస్తారు. సో, ఎలాగైనా అవ్వచ్చు. అంటే దాని మీద బిల్డింగ్స్ కట్టడమో, అపార్ట్మెంట్స్ కట్టడం అయినా అయ్యుండొచ్చు. లేకపోతే బ్రిడ్జెస్ వేయడం అన్నా అయ్యుండొచ్చు. లేకపోతే రోడ్స్ వేయడం అన్నా అవ్వచ్చు. అంటే ఇలా ఇంటెన్షనల్లీ కాదు. అన్‌ఇంటెన్షనల్లీ అంటే వితౌట్ నోయింగ్ అంటే వాళ్ళకది తెలియకుండా చేశారు. ఓకే. అపాన్ ఎక్స్‌కవేషన్ ఆర్కియాలజిస్ట్ స్టంబుల్డ్ అపాన్ ఏ సీక్రెట్ ఎంట్రన్స్. ఓకే. అపాన్ ఎక్స్‌కవేషన్. సో, అంటే ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత స్టంబుల్డ్ అంటే ఆశ్చర్యపోయారు. అపాన్ ఏ సీక్రెట్ ఎంట్రన్స్ ఉంది దాని గురించి. ద డిస్కవరీ స్పార్క్డ్ వైడ్ స్ప్రెడ్ క్యూరియాసిటీ అండ్ స్పెక్యులేషన్.
ఓకే. ఈ డిస్కవరీ అనేదేంటి? సో, క్యూరియాసిటీని వైడ్ స్ప్రెడ్ చేసింది. అంటే వ్యాపించింది. ఓకే. అంటే అండ్ స్పెక్యులేషన్ అని చెప్పేసనంటే ఏంటి? స్పెక్యులేషన్స్ అని చెప్పేసంటాం కదా! లైక్ హ్మ్. ఊహాగానాలు అని చెప్పేసని జస్ట్ ఎ గెస్, అజంప్షన్ అని చెప్పేసనంటాం. అది స్పెక్యులేషన్ అని చెప్పేసనంటే. అంటే ఒక గెస్ స్పెక్యులేషన్ అని చెప్పేసంటే. ఎక్స్‌ప్లోరేషన్స్ రివీల్డ్ చాంబర్స్ ఫిల్డ్ విత్ ఆర్టిఫాక్ట్స్ అండ్ ఇన్‌స్క్రిప్షన్స్. ఓకే. సో, ఎక్స్‌ప్లోరేషన్స్ అంటే ఈ ఎక్స్‌కవేషన్ అనేది సో, దేన్ని బయటకి తీసుకొచ్చిందంటే చాలా ఆర్టిఫాక్ట్స్ అని చెప్పేసంటే పూర్వకాలంలో వాడే వస్తువులు అని చెప్పేసని అర్థం. ఆర్టిఫాక్ట్స్ అని చెప్పేసంటే. సో, ఆర్టిఫాక్ట్స్ అండ్ ఇన్‌స్క్రిప్షన్స్ శాసనాలు అని చెప్పేసి అంటాం కదా! అది ఇన్‌స్క్రిప్షన్స్ అని చెప్పేసనంటే. సో, ఎక్స్‌ప్లోరేషన్స్ రివీల్డ్ చాంబర్స్ ఫిల్డ్ విత్ అంటే ఇక్కడ ఎక్స్‌కవేషన్ అయితే చేశారు కదా! అందులో మనకేం దొరికాయి చాలా పాత త కాలంలో వాడే వస్తువులు, అదే విధంగా చాలా ఇన్‌స్క్రిప్షన్స్ అయితే దొరికాయంట. చూద్దాం ఏది బెటరు మనం సెట్ చేయడానికి? చూద్దాం ఒక్కొక్కటి. సో, అన్‌బెకోనిస్ టు ద టౌన్స్ ఫోక్ అంటే తెలియకుండా ఏం చేశారు ఫస్ట్ ఆహ్, సిటీలో ఉండే పీపుల్ అయితే ఏం చేశారు అని చెప్పేసంటే దాన్నైతే దాని మీద నిర్మాణాలైతే నిర్మించారు అని చెప్పేసని అర్థం. తర్వాత అపాన్ ఎక్స్‌కవేషన్ అంటే ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత సో, ఆర్కియాలజిస్ట్‌లు సీక్రెట్ ఎంట్రన్స్ మీద అయితే స్టంబుల్ అయ్యారు. అంటే ఆశ్చర్యంగా ఉన్నారు. ద డిస్కవరీ స్పార్క్డ్ వైడ్ స్ప్రెడ్ క్యూరియాసిటీ అండ్ స్పెక్యులేషన్. ఎక్స్‌ప్లోరేషన్స్ రివీల్డ్ చాంబర్స్ ఫిల్డ్ విత్ ఆర్టిఫాక్ట్స్ అండ్ ఇన్‌స్క్రిప్షన్స్. ఓకే. ఏది బెటర్ ఆప్షన్? హ్మ్. ఓకే. నార్మల్‌గా మనకేదన్నా ప్యాసేజ్ మనం సెట్ చేసినప్పుడు సో, అయితే ఒకటి. సో, అంటే లైక్ మనకి టైమ్ లైన్‌లో చూసుకున్నామనుకో, అంతకుముందు అది జరిగింది గాబట్టి, ఇది జరిగింది అనేదొకటి. లేదు అని చెప్పేసంటే, ఇప్పుడిలా జరిగింది. కానీ అప్పట్లో ఇలా ఉండేది కాదు. సో, ఇలా ఉండేది అని చెప్పడం ఒక పద్ధతి. సో, ఇది అదే అనమాట. అంటే రెండో విధానికే వస్తది. సో, ఏంటది అన్‌బెకోనిస్ అంటే తెలియకుండా ఆహ్ కంట్రీ పీపుల్ అంటే ఎవరైతే ఆ నగరంలో ఉంటారో వాళ్ళేం చేశారు, ఏన్షియంట్ టన్నెల్ నెట్‌వర్క్ మీద ఏదన్నా నిర్మాణం సంథింగ్ అలాంటిదేదన్నా నిర్మించారు అని చెప్పేసని అర్థం. సో, కానీ ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత ఐ థింక్ ఇది గూడా అంతే. ఏబీసీడీ కరెక్ట్ సెంటెన్స్‌లో ఉంది. ఐ మీన్ కరెక్ట్ ఆర్డర్‌లో ఉంది. అంతే కదా! సో, తెలియకుండా టన్నెలయితే టన్నెల్ మీద ఏవో నిర్మాణాలయితే కట్టేశారు. సో, ఆ తర్వాత ఎక్స్‌కవేషన్స్ చేసి ఆర్కియాలజిస్ట్‌లయితే మంచిగా ఒక సీక్రెట్ ఎంట్రన్స్‌ని కనిపెట్టారు. అదే విధంగా ఆహ్, అది వైడ్ స్ప్రెడ్ అయింది. అంటే దాని మీద ఊహాగానాలు, అదే విధంగా క్యూరియాసిటీ కూడా ప్రజల్లో వైడ్ స్ప్రెడ్ అయింది. అదే విధంగా ఎక్స్‌ప్లోరేషన్స్ అంటే వాళ్ళు ఎక్స్‌ప్లోరేషన్ చేసిన దాని మీద చాలా ఆర్టిఫాక్ట్స్ అండ్ ఇన్‌స్క్రిప్షన్స్ అయితే దొరికాయి. ఓహ్! ఓకే. ఓకే. హ్మ్. ఓకే. ఏబీడీసీ అది బెటర్ ఆప్షన్ మనకి. ఏబీడీసీ ఉంది కదా! సో, ఏబీసీడీ కాదు. ఏబీడీసీ అనేది బెటర్ ఆప్షన్ కింద తీసుకోవచ్చు. సో, ఏబీడీసీ ఎక్కడుంది? సో, ఇది. సో, ఆప్షన్ సి కింద తీసుకోవచ్చు మనం. సో, ఏబీడీసీ ఆప్షన్ సిని ఆన్సర్ కింద తీసుకుందాం. సో, నెక్స్ట్‌కెళ్దాం మనం. ఏబీడీసీ కదా మన ఆన్సర్. సో, ఏబీడీసీని ఆన్సర్ కింద తీసుకుందాం. నైన్త్ క్వెషన్ అయితే చూద్దాం. సో, ఏంటి నైన్త్ క్వెషన్? చూద్దాం. గివెన్ బిలో ఈస్ ఎ సెంటెన్స్ విత్ given below is a sentence with 4 blanks, 3 blanks, sorry, 4 కాదు. 3 blanks and 3 options following it. Choose the most appropriate option as the answer. ఓకే. సేమ్ ఫస్ట్ 1-4 ఆన్సర్ చేసినట్టే. కాకపోతే అది డైరెక్ట్ మనకి ఏంటిది వొకాబులరీ అండ్ గ్రామర్ బేస్డ్. ఇది పక్కా ఇంకా ప్రిపోజిషన్స్ అనమాట. బేస్డ్ ఆన్ ప్రిపోజిషన్స్ మనకి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ ఉంటాయి కదా! ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ మీద వచ్చిన క్వెషన్స్ అయితే ఇవి. చూద్దాం. The lawyer's argument was based dash solid evidence and he insisted the importance of presenting facts the case. ఓకే. సో, ఏ ఇక్కడ ఇచ్చారు. ఒక్కొక్కటి ఫిట్ చేసుకుంటూ వెళ్దాం మనం. సో, ఇన్ ఇది. ఇన్ కాదు. సో, ఓకే. హ్మ్. ఏంటి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది మనకి? ఇక్కడ ద లాయర్ ఆర్గ్యుమెంట్స్ వాస్ బేస్డ్ ఆన్
ఓకే. సాలిడ్ ఎవిడెన్స్ అండ్ హీ ఇన్సిస్టెడ్ ఆన్ ఇది. ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ ద కేస్. ఓకే. సో, ఫిట్ అయింది కదా! 1. ఓకే. 1 అయితే ఫిట్ అయింది. ద లాయర్స్ ఆర్గ్యుమెంట్ వాస్ బేస్డ్ ఆన్ అని చెప్పేసి అంటాం కదా! సో, బేస్డ్ ఆన్ అని చెప్పేసి అంటాం. సో, కరెక్టే. బేస్డ్ ఆన్ సాలిడ్ ఎవిడెన్స్ అండ్ హి ఇన్సిస్టెడ్ ఆన్. నార్మల్‌గా మనం ఇన్సిస్టెడ్ పక్కన ఆన్ అనే ప్రిపోజిషనేగా యూజ్ చేస్తాం. ఇన్సిస్టెడ్ ఆన్ ద ఇంపార్టెన్స్. ఓకే. ఇక్కడ మనకేంటి ఇంపార్టెన్స్ అనేది నౌన్ వచ్చిందిగా. సో, కాబట్టి ఖచ్చితంగా ఇన్సిస్ట్ పక్కన మనకేమొస్తుంది? ఆన్ వస్తుంది. ఆఫ్ ప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్ ఇన్ ద కేస్. ఓకే. 1 అయితే ఫిట్ అయింది. నెక్స్ట్ చూద్దాం. ఆహ్, నెక్స్ట్ ఆహ్, ద లాయర్స్ ఆర్గ్యుమెంట్ వాస్ బేస్డ్ అపాన్. ఓకే. బేస్డ్ అపాన్ 2 యూజ్ చేస్తాం. కాబట్టి ఇది ఫిట్ అయింది. బేస్డ్ అపాన్ సాలిడ్ ఎవిడెన్స్ అండ్ హి ఇన్సిస్టెడ్ ఆన్ ఓకే. ద ఇంపార్టెన్స్ ప్రెజెంటింగ్ ఫ్యాక్ట్స్ వితిన్ ద కేస్. ఓకే. అంటే ఏవైతే కేస్ లోపల వితిన్ ద కేస్ అని చెప్పేసి అంటాం కదా! సో, వితిన్ ఇది కూడా ఫిట్ అయింది. సో, మనకేంటి నెక్స్ట్ చెక్ చేద్దాం. ద లాయర్ ఆర్గ్యుమెంట్ వాస్ బేస్డ్ ఎట్. ఓకే. సో, ఫస్టే ఫెయిల్ అయిపోయింది. సో, కాబట్టి 3ని అసలు మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. బోత్ 1 అండ్ 2 ఆన్సర్ ఉంటూ తీసుకుందాం మనం. ఓకే. బోత్ 1 అండ్ 2. ఓకే. సో, 10థ్‌ది కూడా ఆన్సర్ చేశాక ఈ రెండిటికి కలిపి ఆన్సర్ పెడదాం. నెక్స్ట్ the artist's work was praised dash its originality, but it was also criticized its lack of depth, particularly dash the final piece అని చెప్పేసి అన్నారు. చూద్దాం. ద ఆర్టిస్ట్ వర్క్. ఓకే. ఆర్టిస్ట్ యొక్క వర్క్ అని చెప్పేసి అంటే తను డిజైన్ చేసిన డిజైన్ అని చెప్పేసి అర్థం. ద ఆర్టిస్ట్ వర్క్ వాజ్ ప్రైజ్డ్ ఇట్స్ ఒరిజినాలిటీ అంటే దాని యొక్క ఒరిజినాలిటీకి ప్రైజ్ చేయబడింది. కానీ క్రిటిసైజ్ చేయబడిందంట. ఎందుకు అని చెప్పేసంటే తను తయారు చేసిన వర్క్‌లో. సో, అంత డెప్త్ అయితే లేదు అని చెప్పేసనన్నారు. చూద్దాం. ద ఆర్టిస్ట్ వర్క్ వాస్ ప్రైజ్డ్ ఫర్ ఇట్స్ ఒరిజినాలిటీ. ఓకే. ఫర్ సెట్ అయింది. బట్ ఇట్ వాస్ ఆల్సో క్రిటిసైజ్డ్ ఫర్ ఇట్స్ ల్యాక్ ఆఫ్ డెప్త్. ఓకే. ఇక్కడ ఈ ఫర్ కూడా సెట్ అయింది. నెక్స్ట్ ఆహ్, ఇన్ ద ఫైనల్ పీస్. ఓకే. ఇక్కడ ఇన్ కూడా సెట్ అయింది. సో, ఓకే. 1 ఓకే. నెక్స్ట్ ప్రైజ్డ్ ఫర్ ఆల్రెడీ చూసాంగా. సో, ఫర్ సెట్ అయింది. బట్ ఇట్ వాస్ ఆల్సో క్రిటిసైజ్డ్ అబౌట్ ఇట్స్ ల్యాక్ ఆఫ్ డెప్త్ అని చెప్పేసన్నారు. సో, అబౌట్ ఇట్స్ ల్యాక్ ఆఫ్ డెప్త్ అసలు అబౌట్ అనేది యూజ్ చేయంగా మనం. సో, క్రిటిసైజ్డ్ అబౌట్ యూజ్ చేయంగా. సో, కాబట్టి సో, 2 అనేది తీసేద్దాం మొత్తానికి. సో, 2 అనేది రాదు. నెక్స్ట్ చూద్దాం. ద ఆర్టిస్ట్ వర్క్ వాస్ ప్రైజ్డ్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఒరిజినాలిటీ. ఓకే. బికాస్ ఆఫ్ సెట్ అయింది. బట్ ఫర్, ఇన్ పైనున్నాయి. సో, కాబట్టి ఫర్, ఇన్ ఆల్రెడీ ఉన్నాయిగా. ఆల్రెడీ చూసాంగా. సో, కాబట్టి 1 అండ్ 3. సో, మనకి బోత్ 1 అండ్ 3 ఆప్షన్ ఉంది. సో, కాబట్టి సిని ఆప్షన్ కింద తీసుకుందాం. ఇందాక 9థ్‌ది వదిలేసాంగా. సో, ఇక్కడ సి అండ్ ఇక్కడ సి. ఆప్షన్స్ చూస్ చేద్దాం. బోత్ సి అండ్ సి కదా రెండిట్లికి కూడా. సో, రెండిటికి ఆప్షన్స్ అయితే చూస్ చేద్దాం మనం. ఏంటి ఇక్కడ బోత్ 1 అండ్ 2 ఇక్కడ. ఇక్కడ 10థ్‌లో అయితే బోత్ 1 అండ్ 3. ఓకే. నెక్స్ట్‌కెళ్దాం. నెక్స్ట్ 11థ్ సేమ్ 11థ్ అండ్ 12థ్ కూడా సేమ్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్ మీద క్వెషన్సే. చూద్దాం. ఆన్సర్ చేద్దాం వీటిని. సో, చూద్దాం ఇక్కడ 11థ్ వన్ ఏంటో. ద ద డిటెక్టివ్ గ్లాన్స్డ్. డిటెక్టివ్ ఏజెంట్స్ అని చెప్పేసి అంటాం కదా! వాళ్ళు గ్లాన్స్డ్ అని చెప్పేసి అంటే చూడడం. ద డిటెక్టివ్ గ్లాన్స్డ్ ద క్రైమ్ సీన్ నోటింగ్ ఎవ్రీ డీటెయిల్ వైల్ హీ అసిస్టెంట్ రమ్మేజ్డ్. ఏంటి రమ్మేజ్డ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? సో, గ్లాన్స్డ్ అని చెప్పేసనంటే జస్ట్ అంటే స్టేరింగ్ అని చెప్పేసి అంటాం కదా! ఓకే. సో, గ్లాన్స్డ్ అని చెప్పేసని అంటాము. సో, రమేజ్డ్ అని చెప్పేసంటే ఏంటంటే లైక్ కొంచెం ఆహ్, వెతకడమే. బట్ ఎలా అని చెప్పేసనంటే హ్మ్. గందరగోళంగా లేకపోతే ఏదైనా ఒక మనకి డిసార్గనైజ్డ్ వేలో అండ్ హరీడ్ మేనర్‌లో వెతకడం అని చెప్పేసనమాట. అంటే వెతకడమే అంటే సెర్చ్ చేయడం. బట్ ఇన్ ఎ డిసార్గనైజ్డ్ ఆర్ హరీడ్ మేనర్‌లో వెతికితే దాన్ని మనం రమేజ్డ్ అని చెప్పేసి అంటాం. సో rummaged the files, searching for a clue that might correlate
కొరిలేట్ అని చెప్పేసంటే లైక్ రిలేట్ అంటే మీనింగ్ ఏంటి? సో, రిలేషన్ ఉండడం. కొరిలేట్ అని చెప్పేసంటే కనెక్షన్ విత్ అని చెప్పేసననమాట. కొరిలేట్ డాష్ ద ఎవిడెన్స్. ఓకే. సో, చూద్దాం. సో, అంటే ఏంటి డిటెక్టివ్ ఏం చేసాడు? సో, గ్లాన్స్‌డ్ అంటే చూపులతోనే మొత్తం వెతికేస్తే వాళ్ళ యొక్క అసిస్టెంట్ ఎలా వెతికాడు? సో, ఫైల్స్‌ని వెతికాడు. బట్ ఎలా సెర్చ్ చేసాడు. బట్ ఎలా కొంచెం గందరగోళంగా. ఈయన డిజార్డర్ మేనర్‌లో అయితే వెతికాడు. సో, చూద్దాం. గ్లాన్స్‌డ్ ఓవర్ ద క్రైమ్ సీన్ అని చెప్పేసనన్నారు. ఓకే. గ్లాన్స్‌డ్ ఓవర్ ద క్రైమ్ సీన్ కొంచెం బెటర్‌గానే ఉంది. నోటింగ్ గ్లాన్స్‌డ్ ఓవర్ ద క్రైమ్ సీన్. నార్మల్‌గా మనం ఓవర్ అని చెప్పేసనంటే లైక్ బ్రిడ్జ్ ఓవర్ ద రివర్ అని చెప్పేసని అంటాం. జస్ట్ ఆ ఓవర్ మాత్రమే తెలుసు. బట్ ఇక్కడ మనం గ్లాన్స్‌డ్ ఓవర్ కూడా యూజ్ చేయొచ్చు. ఓవర్ ద క్రైమ్ సీన్ అని చెప్పేసని అంటాం. అంటే ఏంటి క్రైమ్ సీన్ మొత్తం. ఓకే. అదంతా కవర్ చేస్తూ అని అర్థం ఓవర్. ఓకే. నోటింగ్ ఎవ్రీ డీటెయిల్ వైల్ హిస్ అసిస్టెంట్స్ రమేజ్డ్ త్రూ ద ఫైల్. ఓకే. ఇది కూడా మ్యాచ్ అయింది. సో, ఫైల్స్ త్రూ ద ఫైల్స్ అంటే ఫైల్స్ లోపలంతా చూసాడు. సర్చింగ్ ఫర్ ఎ క్లూ దట్ మైట్ కొరిలేట్ విత్ ద ఎవిడెన్స్. ఓకే. అంటే ఎవిడెన్స్ అండ్ రెండిటికి రిలేట్ అవుతుందా లేదా కనెక్షన్ ఉంటుందా లేదా అని చెప్పేసి ఫైల్స్ అనే వాటిని చెక్ చేశాడు. ఓకే. 1 అనేది సెట్ అయింది. హ్మ్. నెక్స్ట్ ఎట్ చూద్దాం. గ్లాన్స్‌డ్ ఎట్ ద క్రైమ్ సీన్. గ్లాన్స్‌డ్ ఎట్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే జస్ట్ ఓన్లీ ఒక్కదాన్ని మాత్రమే చూస్తే మనం గ్లాన్స్‌డ్ ఎట్ అని చెప్పేసనంటాం. లైక్ మనం సంథింగ్ ఏదో బిల్డింగ్ సంథింగ్ స్టార్ గ్లాన్స్‌డ్ ఎట్ అని చెప్పేసంటే ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఓన్లీ స్టేర్ ఎట్ అని చెప్పేసంటాం కదా! ఓన్లీ ఒక్కదాన్ని మాత్రమే కాన్సంట్రేట్ చేసి చూస్తే గ్లాన్స్‌డ్ ఎట్ అని చెప్పేసనంటాం. బట్ ఇక్కడేంటి డిటెక్టివ్ గ్లాన్స్ క్రైమ్ సీన్ మొత్తం. అంటే ఏంటి అంతా పరికించి అంటే చూపులతోనే మొత్తం ఆహ్, క్రైమ్ సీన్ మొత్తం అంతా పరికించి చూసాడు అని చెప్పేసి అంటాం కదా! అది. సో, కాబట్టి 2 అనేది ఫస్టే ఎలిమినేట్ అయిపోయింది. 2 తీసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఓవర్ సెట్ అయింది. ఓకే. నెక్స్ట్ వైల్ హిస్ అసిస్టెంట్స్ రమేజ్డ్ అమాంగ్ ద ఫైల్స్ సెర్చింగ్ ఫర్ ఎ క్లూ దట్ మైట్ కొరిలేట్ అబౌట్ ద ఎవిడెన్స్ అని చెప్పేసన్నారు. సో, కొరిలేట్ అబౌట్ ద ఎవిడెన్స్. సో, సెర్చింగ్ ఫర్ ద ఎవిడెన్స్ లేకపోతే అబౌట్ ద సంథింగ్ అని చెప్పేసనంటారు. బట్ రిలేషన్ అబౌట్ ద ఎవిడెన్స్ అని చెప్పేసనంటే మ్యాచ్ అవ్వలేదుగా. సో, 3 కూడా ఎలిమినేటెడ్. సో, మనకేంటి ఓన్లీ 1 అనేది అయితే ఆన్సర్ ఉంది. సో, ఇది 12థ్ వన్ కూడా ఆన్సర్ చేసాక రెండిటికి కలిపి ఆన్సర్ పెడదాం. నెక్స్ట్ ద సైంటిస్ట్ వాస్ ఎన్‌గ్రాస్డ్. ఎన్‌గ్రాస్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? లైక్ అబ్సార్బ్‌డ్, క్యాప్టివేటెడ్ అని చెప్పేసి అంటాయి కదా! అంటే ఏంటి పూర్తిగా ఇమ్మర్స్ అయిపోవడం. ఎంగ్రాస్డ్ అని చెప్పేసంటే. అంటే సైంటిస్ట్‌లు వీళ్ళందరూ ఎందులో ఎన్‌గ్రాస్ అయిపోయి ఉంటారు? వాళ్ళ యొక్క రిసెర్చ్‌లో గాని, లేకపోతే నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, బుక్స్ చదువుకోవడం. సో, దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారనమాట. అది ఇమ్మర్స్డ్ అని చెప్పేసనంటే. ఎన్‌గ్రాస్డ్ అంటే మీనింగ్ ఏంటి? ఇమ్మర్స్డ్ అని చెప్పేసని అర్థం. ఓకే. ద సైంటిస్ట్ వాస్ ఎన్‌గ్రాస్డ్ హిస్ రిసర్చ్ ఆబ్లీవియస్. ఏంటి ఆబ్లీవియస్ అని చెప్పేసనంటే అంటే అన్‌అవేర్. ఆబ్లీవియస్ ద నోస్ ద నాయిస్ అరౌండ్ హిమ్ యాస్ హి వాస్ డీప్‌లీ ఇన్వెస్టెడ్ ఫైండింగ్ ఎ సొల్యూషన్. ఓకే. సో, అంటే సైంటిస్ట్ ఎంతలా ఆయన చేసే పనిలో నిమగ్నమైపోయి ఉన్నాడు అని చెప్పేసనంటే ఆబ్లీవియస్ అంటే అతని చుట్టుపక్కల నాయిస్ అరౌండ్ హిమ్ అంటే ఆబ్లీవియస్ అంటే తెలియడం లేదు. సో, అంటే అతని చుట్టుపక్కల నాయిస్ ఉందని తెలియడం లేదు. అంత డీప్‌గా అంటే ఇన్వెస్ట్ చేశాడు ఆయన టైమ్‌ని. సో, దేంట్లో ఇన్వెస్ట్ చేశాడు? సో, సొల్యూషన్ ఫైండ్ ఔట్ చేయడంలో ఇన్వెస్ట్ చేశాడు అని చెప్పేసని అర్థం. సో, చూద్దాం. ద సైంటిస్ట్ వాస్ ఎంగ్రాస్డ్. ఎంగ్రాస్డ్ తర్వాత మనం ఏం యూజ్ చేస్తాం? ఎన్‌గ్రాస్డ్ ఇన్ యూజ్ చేస్తాం కదా! ఎన్‌గ్రాస్డ్ ఇన్ యూజ్ చేస్తాం అండ్ విత్ కూడా యూజ్ చేస్తాం. సో, ఇన్ వచ్చింది చూద్దాం. ఎన్‌గ్రాస్డ్ ఇన్ హిస్ రిసర్చ్ ఆబ్లివియస్ టు ఓకే. ఆబ్లివియస్ టు నాయిస్ అంటే అన్‌అవేర్ ఆఫ్ అని చెప్పేసి. ఓకే. అన్‌అవేర్ ఆఫ్ ఓకే. కూడా యూజ్ చేస్తాం మనం. ఆబ్లివియస్ టు ద నాయిస్ అరౌండ్ హిమ్ అండ్ హి వాస్ డీప్‌లీ ఇన్వెస్టెడ్ ఇన్. ఓకే. సో, ఇన్వెస్టెడ్ ఇన్ ఫైండింగ్ ఎ సొల్యూషన్. ఓకే. అండ్ ఇన్. సో, సెట్ అయింది. సో, 12 కరెక్టే. అదే 1 కరెక్టే 12కి. నెక్స్ట్ ఎన్‌గ్రాస్డ్ విత్ ఓకే. ఆబ్లీవియస్ బై ద నాయిస్ అరౌండ్ హిమ్. సో, బై దగ్గర పోయింది కాబట్టి 2ని ఎలిమినేట్ చేసేయొచ్చు. నెక్స్ట్ 3 సో, ఎన్‌గ్రాస్డ్ ఆన్ ఫస్ట్‌ది ఎలిమినేట్ అయిపోయింది. సో, అంటే ఏంటి? ఓన్లీ 1 ఒకటే కరెక్ట్ అయింది దీనికి ఆన్సర్. ఓన్లీ 1 అండ్ ఓన్లీ 1. ఓకే. సో, ఆప్షన్ ఏ. సో, ఈ రెండిటికి కలిపి ఆప్షన్స్ పెడదాం ఒకసారి. సో, ఏ కరెక్ట్ అండ్ 12థ్ కూడా అంతే ఏ కరెక్ట్. 13 అయితే ఆన్సర్ చూద్దాం. సో,
ఏంటి 13? హ్మ్. సో, చూద్దాం ఫస్ట్. గివెన్ బిలో ఈస్ ఎ పారాగ్రాఫ్. రీడ్ ద పారాగ్రాఫ్ కేర్‌ఫుల్లీ అండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ యువర్ అండర్‌స్టాండింగ్ ఆన్సర్ ద క్వెషన్. అంటే ఏంటి కింద కొన్ని లైన్స్ అయితే ఇచ్చారు. సో, ఆ లైన్స్‌కి తగ్గట్టు. ఓకే. సో, ఆ లైన్స్‌ని అండర్‌స్టాండ్ చేసుకొని వాడు అడిగిన క్వెషన్‌కి అయితే ఆన్సర్ చేయాలి. చూద్దాం. చదువుతాను చూడండి ఒకసారి. డిస్పైట్ ద టమల్టస్ ఛాలెంజెస్ ఇన్ దట్ సరౌండెడ్ బై హిమ్ రేమండ్స్ ఓకే. ఇక్కడ హిమ్ అంటే ఎవరు? రేమండ్ అని చెప్పేసి అర్థం. Raymond's remarkable fortitude allowed him to endure even the harshest trials. His ability to remain unshaken and steadfast under pressure earned him the admiration of his peers, who often referred to him as an epitome of resilience. ఓకే. సో, ఎలా ఉన్నాయి వర్డ్స్? చాలా ఈజీగా ఉన్నాయి కదా! ఓకే. సో, మెయిన్స్ లెవెల్ అంటే ఇలానే ఉంటుంది. సో, అంటే ఏంటి 2 లైన్స్ ఉన్నాయి అంతే. సో, ఆ 2 లైన్స్‌లో మనకి తెలియని వర్డ్స్ ఎన్నొచ్చాయి? చాలానే వచ్చాయిగా. అంటే తెలియని వర్డ్స్ ఇన్ ద సెన్స్ కొంచెం టఫ్‌గా ఉండే వొకాబులరీ చాలానే వచ్చాయి కదా! మెయిన్స్‌తో అట్లనే ఉంటుంది మరి కదా! చూద్దాం. డిస్పైట్ ద టమల్టస్ ఏంటి టమల్టస్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటంటే కొంచెం గందరగోళంగా, ఖయాటిక్‌గా ఉండడం అని చెప్పేసని అర్థం. సో, డిస్పైట్ ద టమల్టస్ ఛాలెంజెస్ అంటే కొంచెం డిజార్డర్‌గా ఎలా ఉన్నాయి ఖయాటిక్ ఛాలెంజెస్ దట్ సరౌండెడ్ హిమ్. అంటే రేమండ్ యొక్క డిస్పైట్ అని చెప్పేసన్నారు కదా! అంటే తన చుట్టూ ఎలాంటి పరిస్థితులైతే ఉన్నాయి. ఓకే. కొంచెం గందరగోళంగా కలత చెందే విధంగా పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా డిస్పైట్ అని యూజ్ చేశారు కదా! ఓకే. రేమండ్స్ రిమార్కబుల్ ఫార్టిట్యూడ్. ఏంటి ఫార్టిట్యూడ్ అని చెప్పేసనంటే బ్రేవ్‌గా ఉండడం. అంటే బ్రేవరీ. కొంచెం ధైర్యంగా అలా ఉండడం. అలౌడ్ హిమ్ టు ఎండ్యూర్ ఈవెన్ హార్షెస్ట్ ట్రయల్స్. అంటే తన కష్టతరమైన పరిస్థితుల్లో కూడా సో, తనెలా ఉన్నాడు అంటే ఆహ్, చాలా ధైర్యంగా ఉన్నాడు. అంటే డిస్పైట్ అంటే చాలా కలత చెందే ఛాలెంజెస్ తన చుట్టూ ఉన్నా గాని సో, తనెలా ఉన్నాడు చాలా బ్రేవ్‌గా ఉన్నాడు. సో, అలౌడ్ హిమ్ టు ఎండ్యూర్ ఈవెన్ అంటే ఏంటి తన హార్షెస్ట్ అంటే తన కష్టతరమైన పరిస్థితుల్లో కూడా సో, ఎండ్యూర్ అయ్యే విధంగా ఉంది. ఎందుకు ఉన్నాడు? తను చాలా బ్రేవ్‌గా ఉన్నాడు కాబట్టి. హిస్ ఎబిలిటీ టు రిమైన్ అన్‌షేకెన్ అండ్ స్టెడ్‌ఫాస్ట్ అంటారు. స్టెడ్‌ఫాస్ట్ అంటే ఏంటి? లైక్ లాయల్‌గా ఉండడం అని చెప్పేసని అర్థం. లాయల్‌గా చాలా డిటర్మైన్డ్‌గా ఉండడం. అంటే లాయల్‌గా అంటే చాలా కన్సిస్టెంట్ అని చెప్పేసి అంటాం కదా! చాలా స్థిరంగా ఉండడం అని చెప్పేసి అంటాం అది. ఆహ్ స్టెడ్ ఫాస్ట్ అని చెప్పేసనంటే. అంటే చాలా నిబద్ధతతో, చాలా డిటర్మైన్డ్‌గా, చాలా స్థిరంగా ఉండడం అని చెప్పేసని అర్థం. అండర్ ప్రెషర్ ఎర్న్డ్ హిమ్ ద అడ్మిరేషన్ ఆఫ్ హిస్ పీర్స్. పీర్స్ అని చెప్పేసంటే మన కలీగ్స్ అని చెప్పేసి అంటాం. అలా మన చుట్టుపక్కల ఉండేవాళ్ళనమాట. హూ ఆఫెన్ రిఫర్డ్ టు హిమ్ యాస్ ఎన్ ఎపిటోమ్ ఆఫ్ రెసిలియన్స్. ఏంటి రెసిలియన్స్ అని చెప్పేసనంటే ఎపిటోమ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? ఆర్కిటైప్ అని చెప్పేసి అంటాం కదా! అంటే ఎపిటోమ్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే ద పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పేసని అర్థం. ఓకే. ఆఫ్ రెసిలియన్స్. ఏంటి రెసిలియన్స్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? చాలా స్ట్రాంగ్‌గా, స్ట్రెంథెనింగ్‌గా ఉండడం. ఎలాంటి స్ట్రాంగ్‌నెస్? చాలా మెంటల్‌గా చాలా స్ట్రాంగ్‌గా ఉండడం. పాతప్పుడు అంటే గతంలో చాలా ఆహ్, చేదు విషయాలైతే జరిగాయి. అయినా గాని దాని నుంచి చాలా ధైర్యంగా బయటకి వస్తే దాన్ని మనం రెసిలియంట్ అని చెప్పేసనంటాం. ఓకే. సో, అంటే ఇక్కడ టోటల్‌గా రేమండ్ యొక్క క్యారెక్టర్ పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? చాలా పాజిటివ్. సో, ఇక్కడ నుంచి ఇక్కడికి జస్ట్ మీనింగ్ చూద్దాం చూడండి ఒకసారి. అంటే ఏంటి? సో, తన చుట్టూ ఎన్ని కష్టాలున్నా గాని, సో, తను చాలా ధైర్యంగా ఆ పరిస్థితుల నుంచి బయటకొచ్చాడు. అదే విధంగా తను చాలా పర్సిస్టెంట్‌గా ఆహ్, ఉండే నేచర్ అతని కొలీగ్స్‌లో ఒక మంచి ఉదాహరణగా నిలిచింది అని చెప్పేసనర్థం. ఓకే. ఇప్పుడు మీనింగ్స్ చూద్దాం. ఏమిచ్చాడు? రిజల్యూట్ అని చెప్పేసనన్నారు. సో, రిజల్యూట్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? లైక్ రిజల్యూట్ లైక్ డిటర్మైన్డ్‌గా, ఫర్మ్‌గా ఉండడం అని చెప్పేసి అంటాం కదా! అది రిజల్యూట్ అని చెప్పేసనంటే, అంటే డిటర్మైన్డ్ అంటే మీనింగ్ ఏంటి? చాలా కన్సిస్టెంట్‌గా ఉన్నాడు. డిటర్మైన్డ్‌గా ఉన్నాడు. ఓకే. అని చెప్పేసి అర్థం. చాలా ఫర్మ్‌గా ఉన్నాడు, డిటర్మైన్డ్‌గా ఉన్నాడు అని చెప్పేసి అంటాం కదా! ఐ డోంట్ నో తెలుగులో ఏమంటారో తెలీదు. డిటర్మైన్డ్ అని చెప్పేసంటే, ఓకే. చాలా డిటర్మైన్డ్‌గా ఫర్మ్‌గా ఉన్నాడు అని చెప్పేసని అర్థం. ఓకే. ఇంపెట్యూయస్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సో, ఇంపెట్యూయస్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటి అని చెప్పేసంటే, రిజల్యూట్ ఇది మనకి ఏ సెన్స్ వస్తుంది? పాజిటివ్ సెన్స్ వస్తుంది. సో, ఇంపెట్యూయస్ అని చెప్పేసనంటే మీనింగ్ ఏంటంటే లైక్ అంటే ఇంపల్సివ్‌గా అంటే ఏంటంటే యాక్టింగ్ క్విక్‌లీ వితౌట్ థాట్ ఆర్ కేర్ అని చెప్పేసని అంటాం కదా! ఇంపల్సివ్ నేచర్ అని చెప్పేసని అంటాము. అది ఇంపెట్యూయస్ అని చెప్పేసనంటే,
అంటే ఏంటి అని చెప్పేసంటే కోపమొచ్చిన వెంటనే కొంతమంది ఎక్కడున్నామో ఏంటో తెలియకుండా చటుకుమని చెప్పేసి అరిచేస్తూ ఉంటారు. అలా ఇంపెట్యూయస్ అంటే మన ఎమోషన్స్‌ని జస్ట్ అక్కడ ఉన్నదున్నట్టుగా చుట్టుపక్కల ఏముంది ఏంటి అని చెప్పేసి అలా ఏం ఆలోచించకుండా మన యొక్క ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేసాడనమాట. ఇంపెట్యూయస్ అని చెప్పేసనంటే. ఓకే. నెక్స్ట్ ఫ్రెజైల్. ఫ్రెజైల్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్రెజైల్ చాలా డెలికేట్‌గా, వీక్‌గా ఉండడం అని చెప్పేసని అర్థం. ఓకే. సో, రేమండ్ క్యారెక్టర్ ఆల్మోస్ట్ ఎలా ఉంది? చాలా రెసిలియంట్‌గా ఉంది. సో, ఇవన్నీ తెలియక్కర్లేదు మనకి. జస్ట్ డిస్పైట్ అని చెప్పేసి యూజ్ చేశారు. సో, డిస్పైట్ అని చెప్పేసి సంథింగ్ ఇక్కడ ఏదో ఇచ్చారు. అండ్ లాస్ట్‌లో మనకేమిచ్చారు? రెసిలియన్స్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏంటి డిస్పైట్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం అదున్నా గాని. ఓకే. అంటే ఏమున్నా గాని ట్యుమల్టస్ ఛాలెంజెస్ అంటే ఏంటో తెలీదు. మనకేం తెలీదు. సో, ఫార్టిట్యూడ్ సంథింగ్ ఇవేమీ తెలియలేదు అని చెప్పేసి అనుకుందాం. సో, అన్‌షేకెన్ అండ్ స్టెడ్‌ఫాస్ట్ అంటే ఎలా ఉన్నాడు? చాలా డిటర్మైన్డ్‌గా ఉన్నాడు. సో, ఎర్న్డ్ హిమ్ ద అడ్మిరేషన్ ఆఫ్ హిస్ పియర్స్ అని చెప్పేసి అన్నారు కదా! అంటే ఏంటి అలా ఉండడం వల్ల కొలీగ్స్‌లో పాజిటివ్ ఒపీనియనే ఉంది అని చెప్పేసి అర్థం. అంటే ఏంటి అల్టిమేట్‌గా రెసిలియన్స్ అని చెప్పేసి అంటే ఏంటి పాత గతాల నుంచి చాలా త్వరగా బయటపడేంత స్ట్రాంగ్‌గా ఉండడం అని చెప్పేసి అర్థం. ఓకే. సో, అంటే అతని ముందు ఎన్ని ఛాలెంజెస్ ఉన్నా గాని అంటే ఇక్కడ మనకి కొన్ని మీనింగ్స్ తెలియవు అని చెప్పేసి అనుకుందాం. సో, అడ్మిరేషన్ ఇది సింపుల్ వర్డ్ తెలుస్తుంది మనకి. రెసిలియన్స్ ఇలాంటి వర్డ్స్ మనకి ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయి కదా! సో, ఇలా వచ్చిన దాని నుంచి సో, మనం ఆన్సర్ చేయొచ్చు. ఎందుకని చెప్పేసంటే డిస్పైట్ అని చెప్పేసి ఇక్కడ ఏదో యూజ్ చేశారు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటిది? సో, అడ్మిరేషన్ అంటే వాళ్ళ కలీగ్స్ వాళ్ళు ఎలా చూస్తున్నారు? చాలా అడ్మైరింగ్‌గా చూస్తున్నారు. సో, ఎందుకు? తను చాలా రెసిలియంట్‌గా ఉంటాడు. సో, ఇక్కడ రెజల్యూట్ ఒక్కటే పాజిటివ్ వర్డ్. ఈ 2 నెగెటివ్ వర్డ్స్. సో, కాబట్టి ఈ రెండిటిని ఎలిమినేట్ చేసేద్దాం. సో, ఏమవుతుంది ఆన్సర్? సో, రిజల్యూట్. సో, అదొక్కటి సరిపోతుంది మనకి ఆన్సర్. ఓకే. సో, రిజల్యూట్‌గా ఉన్నాడు అని చెప్పేసంటే సరిపోద్ది మనకి. సో, ఓన్లీ 1 ఆన్సర్. సో, అంటే సీని ఆప్షన్ కింద తీసుకుందాం. సో, ఆన్సర్ పెడదాం. ఏదిది? ఓన్లీ 1 కదా ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వెషన్‌కైతే వెళ్దాం. 39గా నెక్స్ట్ 14. హ్మ్. 14 అండ్ 15 ఆల్సో సేమ్. అంటే ఏంటి మనకి చిన్న పారా ఇస్తాడు. దాని నుంచి మనం ఆన్సర్స్ ఫైండ్ ఔట్ చేయాలి. ఇక్కడ నేను వీటిలికి మీనింగ్స్ చెప్తాను. సో, దాన్ని బట్టి ఒక్కసారి మీరు ఓకే. సో, 14 అండ్ 15 ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో, చూద్దాం. ఏంటి షాలో అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? సో, షాలో అని చెప్పేసంటే మీనింగ్ ఏంటంటే, అంతగా డెప్త్ లేని అని చెప్పేసని అర్థం. అంటే సూపర్ఫిషియల్ లైక్ సర్ఫేస్ లెవెల్ అని చెప్పేసి అంటాం కదా! సో, సర్ఫేస్ లెవెల్ అని చెప్పేసి అంటాం. అది షాలో అని చెప్పేసనంటే. నెక్స్ట్ ఇంట్రికేట్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? ఇంట్రికేట్ లైక్ కొంచెం కాంప్లెక్స్‌గా ఉంటే దాన్ని మనం ఇంట్రికేట్ అని చెప్పేసని అంటాం. సో, టెడియస్ అని చెప్పేసంటే మీనింగ్ ఏంటి? టెడియస్ చాలా బోరింగ్‌గా, మోనోటోనస్ మనకి వస్తూ ఉంటాయి కదా! సో, చాలా డల్‌గా, బోరింగ్‌గా, మోనోటోనస్‌గా ఉంటే మనం దాన్ని టెడియస్ అని చెప్పేసనంటాం. ఓకే. ఇది చదువుతాను చూడండి. ద నోవెల్ బ్రిమ్మింగ్ విత్ ఇంట్రికేట్ ప్లాట్, ట్విస్ట్ అండ్ డీప్లీ nuanced characters captivated readers from start to finish. It was lauded for its intellectual ఓకే. లాడెడ్ అని చెప్పేసంటే ప్రైజ్డ్ ఫర్ అని చెప్పేసని అర్థం. ఇంటలెక్చువల్ డెప్త్ అండ్ ద ఎలోక్వెన్స్ విత్ విచ్ ఆథర్ depicted the complexities of human relationships. లీవింగ్ అన్ ఇండెలిబుల్ మార్క్ ఆన్ ఇట్స్ ఆడియన్స్ అని చెప్పేసనన్నారు. ఓకే. బుక్ గురించయితే చెప్పారు. సో, ఇక్కడ మీనింగ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! దీన్ని బట్టి ఆన్సర్స్ చేయండి మీరు. ఆన్సర్స్ చేసి కింద కామెంట్ బాక్స్‌లో పెట్టండి. రైట్ ఆన్సర్ అయితే నేను పిన్ చేస్తా. నెక్స్ట్ ఇది చూద్దాం. లిలీస్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ వాస్ ఆఫెన్ మార్క్డ్ బై హెర్ ప్రాగ్మాటిక్ యట్ ఇన్నోవేటివ్ మెథడ్స్. She displayed a rare combination of practicality and creativity, managed to find solutions that were both efficient and inventive, much to అస్టానిష్మెంట్ ఆఫ్ అదర్ కలీగ్స్ అని చెప్పేసన్నారు. అంటే ఏంటి? ఆల్మోస్ట్ ఇక్కడ కూడా అంతే. లిలీకి ఎలాంటి క్యారెక్టర్ అయితే ఉంది? చాలా పాజిటివ్ క్యారెక్టర్ అయితే ఉంది. సో, అస్టానిష్మెంట్ ఆఫ్ హెర్ కొలీగ్స్ అని చెప్పేసంటే, వాళ్ళ కొలీగ్స్ అందరిని కూడా ఆశ్చర్యంతో నింపుతుంది అని చెప్పేసి అర్థం. ఓకే. లిలీస్ అప్రోచ్ టు ప్రాబ్లమ్ సాల్వింగ్ వాస్ ఆఫెన్ మార్క్డ్ బై హర్ pragmatic yet innovative methods. She displayed a rare combination of practicality and creativity, managing to find solutions that were both efficient and inventive, much to the astonishment of her colleagues అని చెప్పేసనన్నారు. ఓకే. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ లిలీస్ అప్రోచ్ అంటే ఏంటి? అంటే ఏంటి? సాల్వింగ్ స్కిల్స్ మీద. అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద లిల్లీ అప్రోచ్ ఏంటి అని చెప్పేసని అడిగారు. ఓకే. మీనింగ్స్ చూద్దాం ఇక్కడ. సో, ప్రాగ్మాటిక్ ఏంటి ప్రాగ్మాటిక్ అని చెప్పేసంటే ఇందాక ఆల్రెడీ మనకొచ్చిందిగా మీనింగ్. ఓకే. ప్రాగ్మాటిక్
అంటే ఏంటి చాలా ప్రాక్టికల్‌గా ఉండడం అని చెప్పేసి అర్థం. అంటే లైక్ వైస్‌గా అండ్ ప్రాక్టికల్‌గా ఉంటే మనం దాన్ని ఏమని చెప్పేసి అంటాం ప్రాగ్మాటిక్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ కంబర్సమ్. కంబర్సమ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? చాలా హెవీగా లార్జ్ అండ్ హెవీగా బల్కీగా ఉంటే కంబర్సమ్ అని చెప్పేసి అంటాం. అండ్ ఇన్వెంటివ్. సో, ఇన్వెంటివ్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటి? ఇన్వెన్షన్స్ వస్తుందా? సో, ఇన్వెన్షన్స్ నుంచి వచ్చిందే ఇన్వెంటివ్ అని చెప్పేసి అంటే ఏంటి? ఇన్నోవేటివ్, ఇన్వెంటివ్ అని చెప్పేసి అంటాం కదా! అంటే ఏంటి క్రియేటివ్‌గా చాలా ఇన్నోవేటివ్‌గా ఉంటే దాన్ని మనం ఇన్వెంటివ్ అని చెప్పేసి అంటాం. ఓకే. 14 అండ్ 15 ఎక్స్‌ప్లెయిన్ అయితే చేశాను కదా! దీన్ని బేస్ చేసుకొని ఆన్సర్స్ అయితే పెట్టండి. సో, ఆన్సర్స్ నేను ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో అయితే పిన్ చేస్తాను. నెక్స్ట్‌కైతే వెళ్దాం. ఓకే. సో, 14 అండ్ 15 ఆన్సర్స్ చేయండి. అదేవిధంగా చేసిన ఆన్సర్స్‌ని మీరు ఆన్సర్స్ కామెంట్ బాక్స్‌లో పెట్టిన తర్వాత నేను అది రైట్ ఆర్ రాంగ్ అని చెప్పేసి నేను పిన్ చేస్తాను. 15 వరకు క్వెషన్స్ అయితే ఆన్సర్ చేశాం కదా! వీడియోకి లెంత్ అయితే ఎక్కువవుతుంది. సో, దీన్ని సెకండ్ పార్ట్‌లో నేనైతే కంటిన్యూ చేస్తాను. చాలామంది వీడియోస్ చూస్తున్నారు గానీ, ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. మీకు మా కంటెంట్ గనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, దీని యొక్క కంటిన్యూషన్ నెక్స్ట్ పార్ట్ అయితే ఉంటుంది. సో, నెక్స్ట్ పార్ట్ ఫుల్ లెంత్ టెస్ట్ అయితే అప్‌లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ స్టే మోటివేటెడ్, కీప్ ప్రాక్టీసింగ్. హ్యాపీ లెర్నింగ్. బై.